లేవ్యాకాండము మొదటి అధ్యాయము మొదటిగా మొదటి 3 వచనాలు నేను చదువుతాను. లేవ్యాకాండంలో నుండి మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. గత వారం మన ఈ దేవునికి అర్పించేటువంటి ఈ బలి అర్పణల గురించి మనము చూసుకుంటున్నాం. దేవుడు బలుల గురించి లేఖనాల్లో ముఖ్యంగా లేవ్యాకాండంలో చాలా వివరంగా దేవుడు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అయితే బలులు అర్పణలు అనేటువంటివి కేవలం లేవ్యాకాండంలో స్టార్ట్ అని కాదు, కానీ నేను గత వారం చెప్పినట్లుగా ఏదైనా తోటలోనే మొట్టమొదటిగా దేవుని చేతే అది ప్రారంభించబడింది. ఆదాము అవ్వలేక వాళ్ళని వస్త్రాలతో కప్పడానికి దేవుడు ఆ రోజున జంతువుని చంపి ఆ చర్మము తీసి వారికి వస్త్రం వల్లే దేవుడు తొడిగినట్లుగా బైబిల్ మనం చూస్తాం. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి కార్యము తరచుగా నోవాహ్ టైంలోనే కానీ, లేదంటే మోషే టైంలోనే కానీ, లేదనుకుంటే ఇంకలా మనం చూసుకుంటే అబ్రహాం టైంలో, అలాగే యోబు యొక్క టైంలో కూడా మనము వాళ్ళు అలాగ బలి అర్పించేటువంటి కార్యము తరచుగా వాళ్ళు ఆయా సందర్భాల్లో చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనము బలి అర్పణ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరు స్టార్ట్ చేశారంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు స్టార్ట్ చేసింది కాదు, అది దేవుడు స్టార్ట్ చేసినటువంటి ఒక కార్యము, దేవుడు ప్రారంభించినటువంటి కార్యము. ఇప్పుడు చూడండి, దేవుడు కనుక ఒక కార్యాన్ని ఆయనే దాన్ని ప్రారంభించాడు అన్నప్పుడు అది ఏదైనా సరే కావచ్చు. ఒకటి, ఆయన ప్రారంభించాడంటే అర్థం ఏంటంటే అది ఆయన హృదయంలో నుండి, మనసులో నుండి వచ్చినటువంటి కార్యము. అది ఆయన హృదయంలో నుండి వచ్చినటువంటి కార్యం అంటే అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు దాన్ని మనకి పరిచయం చేశాడు, లేదా దాన్ని మనకి దేవుడు అలవాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ బలులు అర్పణలు అనేటువంటి ఒకటి అంతే ప్రాముఖ్యం అవి. ఇప్పుడు అందుకని చూడండి, గత వారము నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను చూసారా, బలులు అర్పించేటప్పుడు అది ఎలాంటిదైనా సరే కావచ్చు, మనం అర్పించేటప్పుడు దేవుడు స్పెసిఫిక్గా కొన్ని నియమ నిబంధనలను దేవుడు ఖచ్చితంగా మనుషులకి తెలియజేశాడు. ఇవ్వడం అందరికీ తెలుసు, అందరూ ఇస్తూ ఉన్నారు, కానీ ఎలాగ ఇవ్వాలనేటువంటిది మాత్రము దేవుడు గతంలో బహుశా ఇంతమంది పూర్వీకులతో మాట్లాడి ఉండొచ్చు. అంటే బహుశా యోబుతోనే కానీ, లేదంటే నోవాహుతోనే కానీ, ఇలాగ కొంతమంది అబ్రహాంతో, వీరితో ఎలా అర్పించాలో దేవుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ లేవ్యాకాండంకి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పిన చూసారు, అక్కడ నిర్గమకాండంలో దేవుని యొక్క మందిరం అటువంటిది కట్టబడింది కాబట్టి, ఆ తర్వాత చాలా కార్యాలు జరగవలసి ఉంది కాబట్టి అవన్నీ ఎలా జరిగించాలన్న దాని గురించి దేవుడు వివరంగా లేవ్యాకాండం మొదటి అధ్యాయంలో స్టార్ట్ చేశాడు. అదే చూడండి, మనం చూస్తే యాక్చువల్గా 4-5 వారాలు మనం చూసుకోబోతున్నాం. 4-5, ఎందుకంటే ముఖ్యంగా బైబిల్లో 4-5 అర్పణలు ఉన్నాయి. అవి మొదటి అధ్యాయంలో 1, 2 అధ్యాయంలో 1, 3, 4, 5 అధ్యాయాల్లో ఇలాగ ముఖ్యంగా 5 రకాల అర్పణలు మనము బైబిల్లో జనరల్గా చూస్తాం. వాటన్నిటి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటూ ఉంది. గత వారం చెప్పిన చూస్తారు, బళ్ళు ఎందుకు ఏదో ఒకటి అర్పించవచ్చు కదా, ఇన్ని రకాల బళ్ళు ఎందుకు పెట్టాడు, అన్నీ దేవునికి అనుకున్నప్పుడు ఎందుకు ఇన్ని రకాలు ఎందుకున్నాయి, 5 రకాలు ముఖ్యంగా బైబిల్ ఎందుకున్నాయంటే చూడండి, మనం గుర్తుపెట్టుకోవాలి. బలులు దేవుడు అర్పించమని చెప్పినప్పుడు చాలా రూల్స్ చెప్పాడు చూసారా, ఎలాగ చేయాలో దేవుడు చెప్పాడు. గత వారం చెప్పిన చూసారా, మందలో నుండి తీసుకొని రావాలన్నాడు. అంటే వారి దగ్గర ఉండేటువంటి అడవి మృగాన్నో లేదా జంతువునో కాదు, వారి మందలు ఉండేటువంటి దాన్ని, ఉన్న దాంట్లో శ్రేష్టమైనటువంటి దానిని తీసుకొని రావాలని దేవుడు వారికి చెప్పాడు. అంటే అది వాళ్ళకి సొంతమైనటువంటి ఒక దానిని చేయాలని దేవుడు అలా స్టార్ట్ చేశాడు. అదే ముఖ్యంగా మనం చూస్తాం, ఈ దహన బలి గురించి మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇన్ని రకాల ప్రాముఖ్యంగా 5 రకాల బలులు ఉన్నాయి. దహన బలి అని,
అలాగే రెండో అధ్యాయం చూస్తే మన నైవేద్యం అని, సమాధాన బలి అని, పాప పరిహారార్థ బలి అని, ఇలా కొన్ని 5 రకాల బలులు బైబిల్ మనం చూస్తాం. మొదటి 5 అధ్యాయాల్లో చూస్తాం. ఇప్పుడు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి బలులు ఎందుకు దేవుడు పెట్టాడు? దేవుడు ఒకడైనప్పుడు ఆయన ప్రతిది అంగీకరించేటప్పుడు ఎందుకు 5 రకాలు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఇష్యూ బలులు కాదు. అక్కడ బలులు దేవుడు 5 రకాలు ఇచ్చాడు. కానీ 5 రకాలు ఎందుకు అంటే యాక్చువల్గా అందరూ కూడా తెలుసు చూసారా, ప్రతి బలి అనేటువంటిది యాక్చువల్గా యేసుక్రీస్తుని సూచించేటువంటి ఒక కార్యము. చూడండి, బలులు ఎందుకు అర్పించమని దేవుడు చెప్పాడంటే ఊరినేదో జంతువులు అర్పించాలని కాదు. అది నేను ఈరోజు అలాగే రాబోతున్న కూడా కొన్ని విషయాలు చెప్తాను. బళ్ళు అటువంటి ఊరినే బళ్ళు అర్పించడం కాదు. ఆ బళ్ళు అటువంటివి భవిష్యత్తులో దేవుడు చేయబోతున్నటువంటి రక్షకుని ద్వారా, మెస్సియా ద్వారా దేవుడు జరిగించబోతూ ఉన్నటువంటి రక్షణ కార్యము, సిలువ కార్యం ఏదైతే దేవుడు ఒక మనసులో జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్లగా దేవుడు చూస్తున్నాడు. చూసారు క్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే అది దృష్టిలో పెట్టుకుని దేవుడు ఈ బలులను మనుషులకి పరిచయం చేశాడు. అంటే రకంగా చెప్పాలంటే దేవుడి బలుల గురించి చెప్పేటప్పుడు దేవుని యొక్క మనసులో ఏముంది అంటే యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని యొక్క మనసులో ఉండి దానికి సాదృశ్యముగా ఈ జంతువుల్ని బలర్పించమని దేవుడు వారికి చెప్పాడు. అందుకనే ఈ జంతువుల్ని బలర్పిస్తున్నా సరే ఇవి చాలా ఇంపార్టెంట్గా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ప్రతి బలిలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకని రకాల బలులు అంటే చెప్తున్నాను చూడండి. ఎందుకని రకాల బలులు అంటే ఒక్కొక్క బలికి ఒక్కొక్క రకమైన ఉద్దేశం ఉంది, ఒక్కొక్క రకమైన అర్థం ఉంది. ఒక్కొక్క బలి అర్పించేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి తలంపులు, ఆలోచనలను అర్పించేటువంటి వారు ఆలోచిస్తూ ఆ కార్యాన్ని వాళ్ళు చేయాల్సి ఉంది. ఊరినేదో జంతువు తీసుకొచ్చేసాము, యాజకుడు బలి అర్పించేస్తాడు, మనం ఊరికి నిలబడి చూడడమే అని కాదు. తేడం వరకే కాదు పని, తెచ్చిన తర్వాత కూడా చాలా పని ఉంటుంది. యాజకుడు చేస్తున్నాడు, కానీ యాక్చువల్గా యాజకుడే చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన చేసే పనంతా కూడా యాజకుని కొరకు చేస్తున్న కార్యం కాదు, ఆ జంతువును తీసుకొచ్చినటువంటి వారి కొరకు యాజకుడు చేస్తున్నటువంటి కార్యము. అందుకనే తెచ్చినటువంటి వారు ఆ కార్యమంతా కూడా ముగించబడే వరకు అందులో చాలా లోతుగా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి బాధ్యత, అవసరం ఖచ్చితంగా వాళ్ళకి ఉంది. ఎందుకంటే దాని గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే అది కేవలం జంతువు గురించి కాదు, అక్కడ యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ప్రతి పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు, వేలెత్తి చూపిస్తున్నప్పుడు 5 రకాలు ఎందుకంటే ఒకటి సరిపోద్ది కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎంత గొప్పగా కార్యాలు జరిగించాడంటే ఆయన ఒక్కసారి తను తాను అర్పించుకున్నప్పుడు సిలువ కార్యం దేవుడు జరిగించాడు. చూసారు యేసుక్రీస్తు ఆయన జరిగించినప్పుడు ఆ సిలువలో ఎన్నెన్ని కార్యాలు అందులో ఇమిడి ఉన్నాయంటే, దేవుడు ఎన్ని కార్యాలు సిలువ అంటే ఒక్క కార్యం ద్వారా జరిగించాడంటే దాన్ని అర్థం చేసుకోవడానికి, అందులో జరుగుతున్నటువంటి కార్యాలు మనుషులు తెలుసుకోవడానికి కేవలం ఒక జంతువుని గురించి ఆలోచిస్తే సరిపోదు. ఎందుకు ఇన్ని రకాలంటే అన్ని రకాలుగా అన్ని గొప్ప కార్యాలు, అన్ని ఉన్నతమైనటువంటి రకరకాల కార్యాలు సిలువ ద్వారా క్రీస్తు అయినటువంటి ఒక ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అది ఏదో ఒక కార్యమే అనుకోండి, ఆ ఒక్క కార్యాన్ని సూచించేదో ఒక జంతువు ఇస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ క్రీస్తు ద్వారా దేవుడు ఒక్క కార్యం కాదు సిలువలో చేసింది, చాలా కార్యాలు చేశాడు. అందులో చాలా ఉన్నాయి. అందులో మన రోగం గురించి ఉంది, మన పాపం గురించి ఉంది, శాపం గురించి ఉంది, ఇంకెలా సమాధానం గురించి, ఇలా చాలా చాలా కార్యాలు ఉంటున్నాయి సిలువ అనేటువంటి ఒక్క దానిలో. ఇప్పుడు అందుకని అన్ని కార్యాలు ఉన్నప్పుడు క్రీస్తు అనేటువంటి ఆయన అంత ఉన్నతుడు కాబట్టి, అంత నిష్కలంకమైనటువంటి వాడు కాబట్టి ఆయన జరిగించినటువంటి కార్యాలను సూచించటానికి, అర్థం చేసుకోవడానికి ఒక రకమైన జంతువు తీసుకొచ్చి ఒక రకమైన బలర్పించేస్తే మొత్తం సిలువ గురించి అంత అర్థమైపోదు. సిలువ గురించి, ఒక్క సిలువ అటువంటి యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకోవాలంటే ఇన్ని రకాల జంతువుల గురించి వాటి వెనక ఉండే అర్థం తెలుసుకుంటే తప్ప సిలువ అనేటువంటి ఒక్క కార్యము ప్రజలకు అర్థము కాదు. ఎందుకంటే సిలువలో క్రీస్తులో అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కార్యాలు, అన్ని కార్యాలు జరిగినాయి, అన్ని మేళ్ళు మనకు జరిగినాయి. ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి అంటే కేవలం దాన్ని ఈ కార్యం జరిగింది అని చెప్పడానికి ఒక జంతువు తీసుకొచ్చి చూపించేస్తే సరిపోనంత ఎక్కువగా దేవుడు కార్యాన్ని సిలువలో జరిగించాడు. అందుకని ఇన్ని రకాలైనటువంటి బలులు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అది ఎందుకు ఇన్ని రకాలు అంటే కారణం ఏంటంటే సిలువలో అన్ని గొప్ప కార్యాలు జరిగినాయి కాబట్టి అన్ని గొప్ప కార్యాలు వివరించడానికి ఒక జంతువు ఒక రకమైన అర్పణ సరిపోదు. కాబట్టి ఆ సిలువలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము, అందులో ప్రతి సందేశము మనుషులకు అర్థం కావాలంటే కనీసం ఇన్ని రకాలైన బలులు ఉంటే తప్ప సిలువలో జరిగినటువంటి కార్యాలు మనుషులు అర్థము చేసుకోలేరు. అందుకనే క్రీస్తు సిలువలో ఎన్ని కార్యాలు జరుగుతూ దేవుడు జరిగించబోతూ ఉన్నాడో వాటన్నిటిని సూచించటానికి ఇన్ని రకాలైనటువంటి జంతువులుగా, ఇన్ని రకాలైనటువంటి బలులను, అర్పణలను దేవుడు అర్పించమని దేవుడు చెప్పాడు. ప్రతిదీ క్రీస్తునే పాయింట్అవుట్ చేస్తూ చూపిస్తుంది. అయినను ఇంకను
క్రీస్తునే చూపిస్తుందని కాదు, కానీ ఆయన చేస్తున్నటువంటి అన్ని కార్యాలను ఇన్ని రకాలైన బలులు చూపిస్తున్నాయి. అందుకని ఇన్ని రకాలైనటువంటి జంతువులను ఇన్ని రకాలైన బలుల పేర్లతో దహన బలి అని, సమాధాన బలి అని, నైవేద్యం అని, ఇలా ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయంటే అన్ని కార్యాలు దేవుడు జరిగించాడు కాబట్టి, అన్ని కార్యాలు దేవుడు శిలువలో జరిగించాడు కాబట్టి అన్ని రకాలైన అర్పణలు. అదే కాదు కానీ ఇంకా ఎందుకంటే మనుషులంగా మనము దేవుడు అన్ని కార్యాలు జరిగించాడు కాబట్టి దేవునికి తిరిగి మనం కృతజ్ఞతలు చెల్లించడానికి కూడా జస్ట్ ఊరిని ఒక రకమైన జంతువు సరిపోదు, ఇన్ని రకాలైనటువంటి ఉంటే తప్ప తిరిగి మనం ఏదైతే బాధ్యతగా మనం దేవునికి ఏదైతే అచ్చున్నామో, రుణపడి ఉన్నామో అవన్నీ కూడా మనము చెల్లించాలంటే ఇన్ని రకాలుగా మనం చేస్తే తప్ప దేవుడు చేసినటువంటి కార్యాలు మనం తిరిగి రుణం మనం తీర్చుకోలేం. అందుకని వాటన్నిటి సూచించడానికి దేవుడు ఇన్ని కార్యాలని రకాలైనటువంటి బలులను దేవుడు పెట్టాడు. అందులో ముఖ్యంగా 5 బైబిల్లో మనం చూస్తున్నాం, వాటిని మనం చూసుకోబోతూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకని రకాలు అంటే రీజన్ ఒకటి ఏంటంటే శిలువలో అన్ని కార్యాలు జరిగినాయి, అది కేవలం ఒక జంతువు ద్వారా నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే అన్ని విషయాలన్నీ కార్యాలు అంత మెసేజ్ అందులో ఉంది. అందుకనే దేవుడు ఇన్ని రకాలైన బలుని పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కూడా సింపుల్గా చూడండి, బళ్ళు అన్నప్పుడు ఒకరోజు చెప్పేసి ఆపేయచ్చు, చెప్పాలని నేను ఒకరోజు కూడా చెప్పేయచ్చు. ఎందుకు చెప్పలేను, ఒకరోజు ఎందుకు చెప్పలేమంటే ఇన్ని జరిగినప్పుడు ఇవన్నీ జస్ట్ ఒక గంటలో నేను దీన్ని ఎలాగైతే నేను చెప్పలేక 4-5 వారాలు మనం తీసుకుంటున్నామో, అలాగే మిగిలిన అంశాలు ఏవైతే చాలా వారాలు మనం తీసుకుంటున్నామో, ఇందులో అన్ని విషయాలు అందులో ఉన్నాయి కాబట్టి, అలాగే శిలువ కార్యంలో కూడా అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఒక జంతువుతో పని అవ్వదు, ఒక రకమైన బలితో పని అవ్వదు. కాబట్టి ఇన్ని రకాలైన బలులు బైబిల్లో దేవుడు మనుషులకు పరిచయము చేశాడు. అవన్నీ వాళ్ళు జరిగిస్తున్నప్పుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు జరిగించినటువంటి కార్యాన్ని వాళ్ళు జ్ఞాపకము చేసుకోవాలి. అందులో మొదటికి ఈరోజు మనం చూడండి, దహన బలి గురించి మనం చూద్దాం. చూడండి 3వ వచనం మరొకసారి నేను చదువుతాను చూడండి, ఎందుకంటే అక్కడ దేవుడు మెన్షన్ చేశాడు దహన బలి అని. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది. చూసారా, అతడు దహన బలి రూపముగా అర్పించున్నది అంటే అర్థం ఏంటంటే చాలా రకాల బలులు ఉన్నాయని అక్కడ మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అర్పించేటువంటిది ఏ రకమైనటువంటి బలి అంటే దహన బలి. గమనించండి, ఇక్కడ ఏం అర్పిస్తున్నాము అంటే దహన బలి అర్పిస్తున్నాం మనం. ఏ బలి అంటే దహన బలి. ఇప్పుడు దహన బలి అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది, అందులో ఖచ్చితంగా అగ్ని అటువంటిది ఉంటుంది. ఎందుకంటే దహించేటువంటి ఒక కార్యము అందులో ఉంది కాబట్టి దానికి దహన బలి అని పేరు. ఇది క్యాజువల్ చేసేటువంటి కార్యం కాదు. ఈ బలి అర్పించేటప్పుడు దీన్ని దహిస్తాం, దీన్ని కాల్చుతాము కాబట్టి దీనికి దహన బలి అటువంటి పేరు. మరి ఇంకోటి ఏంటంటే ఈ బలి ప్రత్యేకత ఏంటంటే మనం దీన్ని కంప్లీట్గా ఏంటంటే బలిపెట్ట మీద పెట్టి పూర్తిగా బలర్పించేస్తారు. అంటే ఇక్కడ కేవలం చంపడమే కాదు, చంపిన తర్వాత ఏ జంతువునైతే వాళ్ళు చంపారో దాన్ని పూర్తిగా దేవుని యొక్క బలిపెట్ట మీద దాన్ని పూర్తిగా వాళ్ళు కాల్చివేయాల్సి ఉంది, అది పూర్తిగా దహించబడాలి. అందుకనే ఇక్కడ దహన బలి అని చూస్తాం. ఎందుకంటే ఆ బలిని పూర్తిగా వాళ్ళు అది మొత్తం అక్కడ కాలిపోవాలి. అది కొంత తీసేయడానికి కుదరదు, లేదా కొంత యాజకుడు తీసుకోవడానికి కుదరదు. జంతువు ఎంతైతే తీసుకొచ్చారో తెచ్చిన మొత్తాన్ని చంపిన తర్వాత దాన్ని దేవుడు నియమించినట్లుగా దాన్ని అరేంజ్ చేసిన తర్వాత బలిపెట్ట మీద పెట్టి మొత్తం కాల్చేయాలి. అది అంతా కాలిపోయే వరకు ఆ యాజకుడు అక్కడే ఉండాలి, అర్పించిన వ్యక్తి కూడా అక్కడే నిలిచి దాన్ని చూస్తా ఉండాలి. అందుకని దీనికి దహన బలి అనేటువంటి పేరుని ఇక్కడ దేవుడు పెట్టాడు. చూడండి, అయితే దహన బలి గురించి దేవుడు ఏం మాట్లాడతాడంటే 3వ వచనంలో అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలని. ఇక్కడ చూడండి, దేవుడు మాట అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దహన బలి అర్పించినప్పుడు కండిషన్ వెంటనే మొదలైపోయినాయి. చూడండి, ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నప్పుడు చాలా కండిషన్స్ పెడతాడు. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకు అంటే నేను ఎంత చెప్పాను చూసారా, దేవుడు రూల్స్ పెట్టాలని పెట్టడం కాదు, మనకేంటో అది కఠినంగా మార్చాలని రూల్స్ పెట్టలేదు. ఎందుకని రూల్స్ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే అది క్రీస్తును సూచించేది కాబట్టి, ఆయన చాలా పరిపూర్ణుడు కాబట్టి, ఆయన సంపూర్ణుడు కాబట్టి, యేసుక్రీస్తు ఎటువంటి లోపము కానీ కల్మషము కానీ దోషము కానీ క్రీస్తులో లేదు కాబట్టి ఆయనను సూచించేది ఉండేటువంటి దానిలో కూడా అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఉన్న దాంట్లో అంత పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తుతో సమానమైనటువంటి ఇది లేకపోవచ్చు, అంత సంపూర్ణత, అంత పరిశుద్ధత, అంత గొప్పతనము జంతువులు లేకపోవచ్చు. కానీ నీ దగ్గర నీకు అందుబాటులో ఉండి నీ సామర్థ్యంలో నువ్వు చేసేటువంటి కార్యంలో మాత్రం ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ ఖచ్చితంగా నువ్వు తెచ్చే తీరాలి. ఆ పర్ఫెక్ట్ ఎందుకు అని అంటే క్రీస్తు అంత పర్ఫెక్ట్ కాబట్టి ఆయనను రిజెంబుల్ చేసేది, ఆయనను దృష్టాంతంగా చూపించేది కూడా పర్ఫెక్ట్గానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంత పర్ఫెక్ట్గా ఎందుకంటే జంతువు ఉండాలి అని, ఎందుకు నిష్కలంకంగా ఉండాలని ఆ జంతువును వాళ్ళు కొనేటప్పుడు కేవలం రేటు గురించి మాత్రమే కాదు, కానీ వాళ్ళు ప్రతిదీ కూడా అది కొనేటప్పుడు తెచ్చేటప్పుడు దాన్ని పరిశీలనగా చూడాలి. ఆ ప్రతి అవయాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. అందులో బహిరంగంగా లోపల కానీ ఎటువంటి లోపము కానీ దోషమే కానీ జబ్బే కానీ ఉండడానికి వీలు లేదు. అంటే అర్థం ఏంటంటే, అలా చెప్పిన అర్థం ఏంటంటే నీకు ఉన్న దాంట్లో బెస్ట్ది తెమ్మని దేవుడు చెప్తున్నాడు. ఉన్న దాంట్లో బెస్ట్,
నిష్కలంకమైన నిర్దోషమైనది అంటే అర్థం ఏంటంటే, నువ్వేదో నీకు పనికిరాదు కాబట్టి నువ్వు భోంచడం, నువ్వు వండుకొతినడానికి పనికిరాంది నువ్వు తీసుకొచ్చి దేవుని కోడు అని కాదు. నువ్వు తెచ్చేటప్పుడు నీ దగ్గరున్న దాంట్లో బెస్ట్ది నువ్వు నాకు తెచ్చి ఇవ్వాలి. ఎందుకు ప్రభు అంత బెస్ట్ ఎందుకు తేవాలి అంటే, నువ్వు అసలు దీన్ని నేను క్రీస్తు రకంగా, దేవుడు అంటున్నాడు రకంగా, నువ్వు జంతువు నేను చూస్తున్నావు, ఆ జంతువులో నువ్వు క్రీస్తుని చూసినప్పుడు ఈ జంతువులు ఉన్నటువంటి ఆ నిష్కలంకం ఏదైతే నువ్వు అనుకుంటూ చూసి దాన్ని తీసుకొస్తున్నావు, అసలు అది కూడా సరిపోదు యాక్చువల్గా. కాకపోతే నీ సామర్థ్యంలో అంతవరకే నువ్వు చేయగలవు కాబట్టి ఉన్న దాంట్లో బెస్ట్ది, లోపం లేనిది, జబ్బు లేనిది నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. ఎందుకంటే క్రీస్తుకు అంత లోపం లేనివాడు, నిర్దోషమైన వాడు కాబట్టి, ఆయనలో పాపం లేదు కాబట్టి నిర్దోషమైంది నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. అందుకని దేవుడు అక్కడ అంటున్నాడు, గోవుల్లో అయినాడు నిర్దోషమైన మగదానిని తీసుకున్న, అక్కడ మగదాన్ని దేవుడు తెమ్మంటున్నాడు. ఎందుకంటే బేసిక్ ఏంటంటే మగవి బలమైనటువంటివి, వాటికి వాల్యూ ఎక్కువ. ఆ రోజుల్లో వాటికి వాల్యూ ఎక్కువ కాబట్టి ఉన్న దాంట్లో వెలువైంది, ఉన్న దాంట్లో బలమైంది తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. సరే, అక్కడ జస్ట్ కాస్ట్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ అది చాలా బలమైనది అయి ఉండాలి, అది ఆరోగ్యమైనటువంటిది అయి ఉండాలి, నీ దగ్గర మందులు ఉంటాయి, అన్నింటిలో బెస్ట్ది అయి ఉండాలి. ఒకవేళ నువ్వు కనుక బయట ఒకవేళ అమ్ముకుంటే ఏ జంతువు అయితే హయ్యెస్ట్ వాల్యూకి అమ్మబడుతుందో నువ్వు దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఏదైతే ఎక్కువ విలువకు అమ్ముడుపోద్దో మార్కెట్లో నీ దగ్గర ఉన్న దాంట్లో దాన్ని తీసుకొచ్చి నువ్వు నాకు బలిగా నువ్వు నాకు అర్పించాలని దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, దాన్ని తీసుకొని రావాలి. నిన్ను చూడండి, దేవుడు ఇన్ని రూల్స్ పెడుతున్నాడు, కానీ అలాగని ఎక్కడ కూడా బలవంతంగా మీరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఇలా తేవాలని దేవుడు చెప్పలేదు. ఎక్కడ కూడా గమనించిన, ఇక్కడ దేవుడు చెప్తున్నప్పుడు చాలా రూల్స్ ఉన్నాయి, కానీ రూల్స్ ఎవరికంటే జమన జాతి ఉన్నాను. ఇక్కడ రూల్స్ ఎవరికంటే ఎవరు పడితే రూల్స్ కాదు. దేవుడు అందరినీ ఖచ్చితంగా మీరు నెలకు ఒకసారి తేవాలేదంటే సంవత్సరానికి ఒకసారి తేవాలని దేవుడు ఎవరికి రూల్ పెట్టలేదు, కానీ తెమ్మని చెప్తున్నాడు. తేడం రూల్ ఎందుకు పెట్టలేదు? ఎలాంటి తేవాలో ఎంత ఖచ్చితంగా మాట్లాడినటువంటి దేవుడు తెమ్మని ఖచ్చితంగా ఎందుకు మాట్లాడలేదు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు అలా దేవుడు బలవంతం చేయలేదంటే చెప్తాను చూడండి. దేవుని యొక్క మైండ్ సెట్ ఎలాంటిదంటే, దేవుడు ఏది బలవంతంగా నీ దగ్గర నుండి తీసుకునే ప్రయత్నం దేవుడు చేయడు. దేవుడు ఏది బలవంతంగా తీసిన ప్రయత్నం చేయడు. నీకు ఇష్టపూర్వకంగా నువ్వు చేయాలనుకుంటే నువ్వు నాకు అది చెయ్యి అంటాడు, కానీ బలవంతంగా దేవుడు ఏది చేయించుకోవడానికి అయితే దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడ్డు. దేవుడు ఎప్పుడు అలా కోరుకోడు. నువ్వు తేవాలని దేవుడు ఆశపడతాడు, కానీ బలవంతంగా మాత్రం తెమ్మని దేవుడు ఎప్పుడు చెప్పడు. కానీ మనుషులు ఏంటంటే ఏం చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తారంటే దాని అవసరం నీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెస్తారు అంటే దాని అవసరత తెలిసినటువంటి వారు, నేను దేవునికి దహన బలిగా అర్పించాల్సిన అవసరం నాకుంది అని గుర్తించినటువంటి వాడు తన సొంత ఇష్ట ప్రకారంగా, ఇష్టపూర్వకంగా, తనకు వచ్చినటువంటి ప్రేరేపణ బట్టి, తన సొంత ఇష్టాన్ని బట్టి తీసుకొచ్చి దేవుని దగ్గర దాన్ని పెడతాడు. ఇష్టంగా తేవాలని దేవుడు చెప్తున్నాడు, కానీ ఇష్టం ఎవరికి వస్తుంది? ఎవరు అలా బలవంతం లేనప్పుడు తేవాల్సిన అవసరం లేదంటే, బలవంతం లేదు కాబట్టి నువ్వు తేవాల్సిన అవసరం యాక్చువల్గా అయితే నిజంగానే లేదు, నువ్వు తేవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నిజంగా నీకు అది తీసుకెళ్ళడం అంటే నీకెంత అవసరం అంటే నువ్వు గుర్తించగలిగితే అప్పుడు నువ్వు ఇష్టపూర్వకం నువ్వు దాన్ని తీసుకొచ్చి రా, ఇది నీకు అవసరం కాబట్టి. బలవంతంగా దేవుడు దాన్ని తెమ్మని బలవంతం చేయట్లేదు ఎక్కడ కూడా దేవుడు. గమనించండి, ఇది మనకు నిజంగా అవసరమే, ఈ బలులన్నీ ఖచ్చితంగా మనకు అవసరమే, కానీ ఇది నేను మీ మంచి కోసం చెప్తున్నాను, ఇది మీకే అవసరం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు నెల కోటి తేవాలి లేదా సంవత్సరం కోటి తేవాలని దేవుడు బలవంతంగా చెప్పచ్చు. కానీ దేవుడు ఎక్కడ అలా చెప్పట్లేదు, నిష్ట ప్రకారం తేవాలని చెప్తున్నాడు. నువ్వు అది ఎందుకు తేవాలి, దాని అవసరత ఏంటి అని గుర్తించినప్పుడు నిష్ట ప్రకారం నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇవ్వు అని దేవుడు చెప్తూ, నువ్వు ఒక్కసారి కనుక నువ్వు తేవాలని నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు నిష్ట ప్రకారం నువ్వు ఇవ్వడానికి వీలు లేదు. ఇవ్వాలా లేదన్నది నీ ఇష్టం, నేనేం డిమాండ్ చేయను. నీకు అవసరం అనిపిస్తే, దాని వాల్యూ నీకు తెలిస్తే, దాని అర్థం నీకు అర్థమైతే నువ్వు ఇష్ట ప్రకారం తీసుకొని రా. కానీ అలాగని తేపడం నీ ఇష్టానికి వదిలేసాను కాబట్టి నువ్వు ఎలాగైనా తేడం నీ ఇష్టాన్ని మాత్రం నేను వదలను. తేపడం నీ ఇష్టం, కానీ ఒకసారి నువ్వు తేవాలని డిసైడ్ అయితే మాత్రం ఎలా తేవాలో మాత్రం ఖచ్చితంగా నేనే దాన్ని డిసైడ్ చేస్తాను. దాన్ని మాత్రం మీ చేతుల్లో నేను దాన్ని పెట్టను. తేవాల వద్దు అది నీ ఇష్టం, దాని అవసరం నువ్వు గుర్తించి నువ్వు తేవాలనుకుంటే తీసుకురా. కానీ తేవాలని ఒకసారి నువ్వు కనుక డిసైడ్ అయితే అప్పుడు ఎలా తేవాలో మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని చెప్తాను. ఎందుకు ప్రభువా తేవాలో వద్దన్న దాంట్లో దేవుడు ఖచ్చితంగా చెప్పనప్పుడు ఎలా తేవాలో మాత్రం ఎందుకు ఖచ్చితంగా చెప్తానంటే ఎందుకు చెప్పని చూస్తారా, ప్రతిదీ క్రీస్తును సూచిస్తుంది కాబట్టి. నువ్వు ఎలాగో తేవాలో డిసైడ్ అయినప్పుడు తెచ్చేది క్రీస్తుని చూపించేదిగా, క్రీస్తు యొక్క కార్యాన్ని దాదాపుగా దగ్గరగా చూపించేదిగా, దాంతో కనీసం సమానంగా ఉండేటట్లుగా నువ్వు దాన్ని తెచ్చే ప్రయత్నము నువ్వు చేయాలి.
ఎందుకంటే జంతువు పరిశుద్ధమైనది కాకపోవచ్చు, కానీ ఆ జంతువుని సూచించేటువంటి క్రీస్తు పరిశుద్ధమైన వాడు, నిష్కలంకమైన వాడు. ఆయన చేస్తున్న కార్యము శ్రేష్టమైనటువంటిది, గొప్ప కార్యం కాబట్టి దాన్ని సూచించేదిగా ఉండాలి. కాబట్టి నువ్వు తెచ్చేటప్పుడు నువ్వు తేవాలనుకున్న ఇష్ట ప్రకారం చేస్తారు, కానీ తెచ్చడం మాత్రము ఎలా తేవాలి, ఎలా చేయాలో ప్రతిదీ నేను డిసైడ్ చేస్తాను, దాని ప్రకారం నువ్వు చేయాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడండి, ఇక్కడ నిష్కలంకమైన తెమ్మంటున్నాడు, నిర్దోషమైన దాన్ని తేవాలంటున్నాడు. మగదాన్ని అంటే వాల్యుబుల్గా నువ్వు తీసుకొని రావాలి అంటూ ఇక్కడ చూడండి అంటున్నాడు. మరలా 3వ లైన్లో, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని. ఇప్పుడు చూడండి, తేడం గురించే కాదు, అది ఎక్కడికి తేవాలో కూడా దేవుడు చెప్తున్నాడు. గమనించండి, ఎక్కడికి తేవాలో కూడా చెప్తున్నాడు. సరే ప్రభు, నేను నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ నాకు నచ్చిన చోట నేను చేస్తానంటే కూడా దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎక్కడ చెయ్యాలంటే ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గర నువ్వు దాన్ని చెయ్యాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కాదు. దాని మీనింగ్ ఏంటి? ప్రత్యక్ష గుడారం దగ్గర చేయాలంటే అర్థం ఏంటంటే నువ్వు యెహోవా సన్నిధి నువ్వు చేస్తున్నావు. గమనించిన, అది గుడారం దగ్గర ఎందుకు చేయమని అక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే, అక్కడ అన్నాడు దేవుడు, నువ్వు ఒక రకంగా నువ్వు ఏ కాన్షియస్నెస్ నీకు ఉండాలి, ఏ తలంపు ఉండాలి, ఏ ఆలోచన నీకు ఉండాలి అంటే, నువ్వు చేసేటప్పుడు నువ్వు చేస్తున్న దాని మీద మాత్రమే మైండ్ కాదు, నువ్వు ఎవరిని ఎదుట చేస్తున్నావో కూడా నీకు ఆ ఆలోచన కూడా నీ మైండ్లో రావాలి. నువ్వు ఇచ్చేటప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, అవతల లేవుడు యాజకుడు ఉన్నాడు, మధ్యలో జంతువు ఉంది, మీ ముగ్గురే ఉన్నారని కాదు, మీ ముగ్గురే ఉన్నారు, కానీ నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు యెహోవా ఎదుటి కార్యం నువ్వు చేస్తున్నావు. అందులో లేవికరణ చూడండి, రాబోతున్నా మనం చూస్తాం, తరచుగా దేవుడు యెహోవా సన్నిధి అంటాడు, లేదా యెహోవా ఎదుట అన్నమాట వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే యాక్చువల్ యెహోవా సన్నిధి అని రాదు, యెహోవా ఎదుట అని వస్తుంది. అండ్ నువ్వు చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అంటే నువ్వు దేవుని ఎదుట కార్యం చేస్తున్నావు, నువ్వు దేవుని దగ్గర నువ్వు చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ పని నువ్వు చెయ్యి. యాజకుడి దగ్గరే చేస్తున్నాను అనుకుంటే, ఆయన మనిషి నేను మనిషి, ఆయనకి నాకు పెద్ద తేడా ఉందని అనుకుంటే ఎలాగని చేసుకున్నా పెద్ద ప్రాబ్లం కాదు అది. కానీ ఇష్యూ ఏంటంటే అక్కడ దేవుడు చెప్తున్నప్పుడు అన్నాడు, నువ్వు దేవుని సన్నిధులు, లేదా నువ్వు దేవుని ఎదుట నువ్వు ఆ కార్యాన్ని చేస్తున్నావు. అక్కడ దేవుడిని కనబడ్డు, నువ్వు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్నట్టు అర్థమైంది. నువ్వు యాక్చువల్ నువ్వు దేవుని దగ్గర చేస్తున్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ఆ పని నువ్వు చేయాలంటే, రకంగా దేవుడు చూస్తున్నాడని నువ్వు అర్థం చేసుకొని ఈ పని నువ్వు చేయాలి. అందుకే దేవుడు ఇక్కడ మాట అంటున్నాడు, నువ్వు దాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ చేయాలంటూ అంటున్నాడు. 4వ వచనం, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఇక్కడ 4వ వచనంలో ఇంతకు దీని ఉద్దేశం ఏంటి, ఈ దహన బలికి ఉద్దేశం ఏంటి ఇక్కడ అర్థమవుతుంది. దహన బలికి ఉద్దేశం ఏంటంటే అక్కడ అన్నాడు చూడండి, దాన్ని చేసేటప్పుడు ప్రాయశ్చిత్తము కలిగినట్లు, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగున్నట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దహన బలి ఉద్దేశం ఏంటంటే ప్రాయశ్చిత్తము కొరకు చేస్తున్నాం. గమనించండి, గుర్తుపెట్టుకోండి. దహన బలి యొక్క మీనింగ్ ఇక్కడ చెప్తున్నాను. దహన బలి ఉద్దేశం ఏంటి, వేరే బలి యొక్క ఉద్దేశాలు మళ్ళీ వేరు ఉన్నాయి. దహన బలి ఉద్దేశం ఏంటంటే ప్రాయశ్చిత్తము కొరకు నువ్వు దీన్ని చేస్తున్నావు. అంటే ప్రాయశ్చిత్తం అంటే బేసిక్ ఏంటంటే దేవునికి నీకు మధ్యన ఒక విరోధం ఉంది, ఒక అడ్డు ఉంది. పాపం అనేటువంటి దాన్ని బట్టి దేవునికి నీకు మధ్యన ఎనిమిటీ వచ్చింది, శత్రుత్వం వచ్చింది, విరోధంగా ఉన్నాం మనం దేవునికి. అది పోయి దేవునితో మనం సమానంగా ఉండాలంటే, అంటే దేవుడు మనం చూసి సంతోషించగలిగే రీతిలో ఉండాలి అంటే, ఆ మధ్యలో ఉండేటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దేవునికి మనకి మధ్యన ఆ సంబంధాన్ని పడిన కార్యం ఏదైతే ఉందో అది సెట్ అవ్వాలి. అది సెట్ అవ్వాలంటే ప్రాయశ్చిత్తము జరగాలి. అలా ప్రాయశ్చిత్తం జరగడానికి దహన బలి అనేటువంటి ఒక రకమైనటువంటి బలిని దేవుడు మనుషులకు పరిచయము చేశాడు. ఈ దహన బలికి ఉద్దేశం ఏంటంటే నీ కొరకు నీకు బదులుగా అది ప్రాయశ్చిత్తంగా అది చేయబడుతుంది. అది నీకు బదులుగా అది ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. బేసిక్గా ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే అక్కడ నీకు బదులుగా నీ స్థానాన్ని వేరేది తీసుకోవడం. అందుకే ఒక దృష్టాంతం కూడా అక్కడ చూడండి, దేవుడు మాడుతూ అంటాడు, నువ్వు అర్పించే పశువు తల మీద తన చేయి నుంచవలేను. సరే, నువ్వు దహన బలిగా అర్పించినప్పుడు నువ్వేం చేయాలంటే, ఊరిని నువ్వు జంతువు తెచ్చాను, నేను అక్కడ ఇచ్చాను, యాజకుని చేతిలో పెట్టేశాను, యాజకుడు దాన్ని కట్ చేసేస్తాడు, దాన్ని మొక్కలు కోసేస్తాడు, బలి పెట్టి మీద పెట్టేస్తాడు, కాల్ చేస్తాడు, నేను జస్ట్ చూడడమే అని కాదు. అక్కడ నువ్వు జస్ట్ జంతువుని తేడము, జంతువుని కట్ చేయడం, అక్కడ పెట్టేసి కాల్ చేయడం కంటే ఇంకా చాలా విషయాలు తెచ్చేటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వాలి. తెచ్చిన వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఏం చేయాలంటే ఆ జంతువు ఒకసారి తేబడితే అతను దాన్ని చంపే ముందు యాక్చువల్గా తెచ్చినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే దాని తల మీద తన చేయి ఉంచాలంట. దాని తల మీద దాని తల మీద చేయి ఉంచాలి. ఆ వ్యక్తి ఒక విశ్వాసి దేవునికి దహన బలిగా అర్పించడం తెచ్చినప్పుడు అంటే తనకి ప్రాయశ్చిత్తం కలగాలని, దేవునితో తను కరెక్ట్గా ఉండాలనుకొని, దేవుని దగ్గర కరెక్ట్గా నిలబడాలనుకొని, ఆ అవసరతను గుర్తించి
దానిలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి అవసరమైనటువంటి బలిని సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి, దేవుని ఎదుటకు ఒక వ్యక్తి తీసుకొని వస్తున్నాడు. అలా తెచ్చిన తర్వాత యాజకుని తెచ్చేసి ఆ బలి ఇచ్చేసి అతను ఏదో దిక్కులు చూస్తుండడం కాదు. తెచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలంటే, తెచ్చిన తర్వాత ఆ జంతువుని చంపే ముందు తన చేతిని జంతువు మీద ఉంచాలంట, తల మీద ఉంచాలి. అంటే బేసిక్ మీనింగ్ తల మీద ఉంచుకునేది జస్ట్ ఏదో పైపైన ఊరిని చెయ్యాలి మోపమని కదా అర్థం. యాక్చువల్ ఏంటంటే ఓ రకంగా సందర్భంలో యాక్చువల్ ఆ రోజు ఏం చేసేవాళ్ళంట, ఆ జంతువు తల మీద అంటే ఒక రకంగా చేతిని చాలా బలంగా వేసేవాళ్ళంట. ఎంత బలంగా వేసేవాళ్ళంటే దాదాపుగా వాళ్ళ శరీరం యొక్క బరువు అంతా కూడా ఈ చెయ్యి ద్వారా ఆ జంతువు యొక్క తల మీద దాదాపుగా మోపబడుతుందంట. వ్యక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క శరీరం ఎంత బరువుతుంటుందో దాదాపు బరువు అంతా కూడా తన చేతి ద్వారా ఆ జంతువు యొక్క తల మీద మోపుతాడంట వ్యక్తి, తెచ్చిన వ్యక్తి. ఊటిప్పుడు జస్ట్ అలా చెయ్యిలా పెట్టడం కాదు దాని అర్థం. చెయ్యి పెట్టి జస్ట్ ఊరిని అలా పెట్టేసి ఏదో దిక్కులు చూడడం కాదు అర్థం. ఓ రకంగా అర్థం ఏంటంటే చెయ్యి పెట్టినప్పుడు కేవలం చెయ్యి మోపడం కాదు, అక్కడ ఆ చెయ్యి పెట్టిన తర్వాత దాదాపు వ్యక్తి యొక్క బరువు అంతా కూడా దాని మీద ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క బరువు అంతా కూడా దాని తల మీద ఆనుకుంటుంది అనమాట. అలాగే దేవుడు చేయమని చెప్పాడు వాళ్ళకి. ఇప్పుడు అలా ఎందుకు చెయ్యాలి అంటే ఓ రకంగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఎందుకు అంతలాగా ఈ వ్యక్తి యొక్క బరువు భారం అంతా కూడా దాని జంతువు యొక్క తల మీదకి ఎందుకు వెళ్తుందంటే, నీ స్థితి అంతా కూడా అది తీసుకుంటుంది. నీదంతా నీలో ఉన్నటువంటి లోపం అంతా కూడా నీకు మధ్యన ప్రాబ్లం ఉందని గుర్తించావు, అది సెట్ చేసుకోవాలన్నా నువ్వు జంతువుని తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు గుర్తిస్తే సరిపోదు, దాన్ని తెస్తే దాన్ని చంపితే సరిపోదు. నువ్వు తెచ్చిన తర్వాత దాని తల మీద నీ భారం నీ బరువు అంతా దాని మీద మోపాలి. ఇదంతా ఎందుకంటే ఓరంగా చెప్పాలంటే నీలో ఉన్నటువంటి ప్రతి లోపము, నీలో ఉన్న ప్రతి కల్మషం, నీలో ప్రతి పాపము కూడా దానిలోనికి వెళ్తుంది. దృష్టాంతంగా చెప్తే ఎలాగైతే నువ్వు బరువంతా మోస్తున్నావో అలాగే నీ జీవితం సంబంధించిన ప్రతి భారం అంతటిని కూడా, పాప భారమే కావచ్చు, శాపమే కావచ్చు, రోగమే కావచ్చు, నీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఆ జంతువు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ జంతువు భరిస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, ఆ జంతువు మీద నీ చేతిని ఉంచాలి. అలా ఉంచిన తర్వాతనే ఆ జంతువుని చంపాలని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అంత బరువు మోపాలంటే అర్థం ఏంటి తెలుసా? తెచ్చినటువంటి వ్యక్తి ఊరికి నేను ఏదో తెచ్చేసాను, బలర్పించేస్తున్నారు, అయిపోయిందని కాదు. అక్కడ నీ ఐడెంటిఫికేషన్ అవసరం. అక్కడ అంటే ఒక రకంగా నువ్వు ఎంతగా దాని మీద నీ దృష్టి ఉండాలంటే, చంపబడబోతున్నటువంటి జంతు మీద వ్యక్తి యొక్క దృష్టి, ఆ బరువు ఎంతగా మెయింటైన్ అవ్వాలి, ఎంతగా ఉండాలంటే అది నువ్వు ఒక రకంగా చూస్తున్నప్పుడు అక్కడ ఏంటంటే నువ్వు దానిలాగా నువ్వు మారిపోతున్నావు. ఓ రకంగా చెప్పాలంటే ఓ రకం ఏంటంటే నువ్వు ఓ మొమెంట్ వచ్చేసరికి నువ్వు దాని మీద చెయ్యేసి నీ భారం దాని మీద మోపి చూస్తుండగా నువ్వు ఎంత లోతుగా దాని గురించి నువ్వు ఆలోచిస్తావంటే ఒక టైం వచ్చేసరికి ఆ జంతువులో నువ్వు చూసుకుంటావు. నువ్వు దాని తల మీద నువ్వు చెయ్యి మోపిన తర్వాత నువ్వు జంతువుని కాదు చూసేది, నీవు చూసుకుంటావు. నీవు చూసుకునేంత లోతుగా నువ్వు అక్కడ నీ మైండ్ పెట్టాలి దాని మీద. నువ్వు జంతువుని తెచ్చినప్పుడు నువ్వు జంతువునే చూస్తున్నావు, కానీ తెచ్చిన తర్వాత దాన్ని చంపే లోపు నువ్వు చెయ్యి పెట్టి అంతా ప్రాసెస్ అంతా చేసేలోపు ఎక్కడ దగ్గర నువ్వు ఎంత లోతుగా దాని మీద నువ్వు మనసు పెట్టాల్సి ఉందంటే, ఎక్కడ నువ్వు చూసేటప్పుడు ఆ జంతువుని చూడవు, నీవు అక్కడ నువ్వు చూసుకుంటావు. అంటే అర్థం ఏంటంటే కేవలం నువ్వు నిష్కలంకమైన జంతువుని తెచ్చేసాను కాబట్టి సరిపోయిందని కాదు. అక్కడ నువ్వు దేవుని ఎదుట చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, అక్కడ నువ్వు దాన్ని తెచ్చిన తర్వాత నువ్వు దాన్ని చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర నువ్వు ఎంత లోతుగా నువ్వు ఆలోచించాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఓ టైం వచ్చేసరికి ఆ జంతువులో నువ్వు చూసుకోగలగాలి. ఎందుకు అలా చూసుకోవాలి అంటే, యాక్చువల్గా అక్కడ నీకు బదులుగా నీ స్థానం తీసుకుంది కాబట్టి నువ్వు తెచ్చిన తర్వాత నువ్వు దాన్ని కేవలం ఒక జంతువుగానే చూస్తే నువ్వు సరిగ్గా దానికి బలి నువ్వు అర్పించలేదు. దాని ఉద్దేశం మిస్ అయ్యావు. నువ్వు ప్రాయశ్చిత్తం అనేటువంటి ఒక ఉద్దేశంతో నువ్వు తెచ్చినప్పుడు, అది నీ ప్లేస్ తీసుకుంటున్నప్పుడు ఆ జంతువులో నీవు చూసుకోగలగాలి. అది ఇంపార్టెంట్. ఆ ఒక్కసారి నువ్వు అలా చూసుకున్న తర్వాత అప్పుడు నువ్వు జంతువుని చంపాలి. చంపేసిన తర్వాత చూసుకోవడం కాదు, ఒకసారి నువ్వు దాన్ని చూసుకోవాలి. అంతలా నువ్వు దాని మీద చేయి పెట్టి చూడాలి. చూసిన తర్వాత అప్పుడు నువ్వు దాన్ని చంపాలి. అక్కడ యాక్చువల్గా బైబిల్ మరి చూస్తే చూడండి, అక్కడ ఒకసారి నేను చదువుతాను చూడండి, కొంచెం కిందకి 5వ వచనం చదువుతాను చూడండి. అతడు అంటే తీసుకొచ్చినటువంటి వ్యక్తి యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించి, చూడండి అతను వధించను ఉంది అక్కడ. చూడండి యాక్చువల్గా ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ దాదాపు ఎలా వచ్చిందంటే, అతడు వధించని వచ్చింది, యాజకుడు వధించాను, లేవీడు వధించని రాలేదు. చూడండి మీరు గమనించండి కావాలంటే. చూడండి తర్వాత చూడండి, అతడు యెహోవా సన్నిధిని నా కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారు దాని రక్తాన్ని తెచ్చి, సరే
అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా దాన్ని యాక్చువల్గా ఒక రకంగా చంపేది కూడా బహుశా ఎవరై ఉండొచ్చు అంటే మ్యాక్సిమము చంపేది కూడా ఒక రకంగా వీళ్ళే, ఓ రకంగా చంపేది కూడా వీళ్ళే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చంపేది కూడా వీళ్ళు అన్నప్పుడు ఆ జంతువుతో వాళ్ళంత కనెక్ట్ అయ్యి చేసిన తర్వాత ఆ జంతువులు తమను తాము చూసుకున్నప్పుడు దాన్ని చంపుతున్నారు. యాక్చువల్ దాన్ని చంపేటప్పుడు ఎలా చంపుతారు తెలుసు, ఊరిని జస్ట్ మనం కొంతమంది ఇప్పుడు అన్యులు కొంతమంది చేస్తున్నట్టు తల సడన్గా కత్తి పెట్టి తల నరికేయడం కాదు. తల నరికేసేటువంటి కార్యం ఉంటుంది ఖచ్చితంగా ఇందులో కూడా. కానీ యాక్చువల్గా ఫస్ట్ సడన్గా తల నరికారు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గొంతు కోస్తారు. ఇప్పుడు చాలా కటింగ్స్ ఉన్నాయి, స్లాటర్ రూమ్స్ ఉంటాయి చూస్తారా, ఈ జంతువులు మాంసం కోసం కట్ చేసేటప్పుడు కూడా ఎలా కట్ చేస్తారో అలాగా జంతువు యొక్క పేకను, అంటే అక్కడ ఏదో నరం ఉంటుంది చూసారు దాన్ని, అది కట్ చేస్తారంట. ఇక్కడ బలర్పించడం అలా కట్ చేయాలంట. చూసి అది కూడా ఎందుకు అంటే అలా కట్ చేస్తున్నప్పుడు ఆ జంతువు రక్తము స్లోగా అంతా బయటకు వచ్చేస్తుంటుంది. అలా బయటకు వస్తున్నప్పుడు యాజకుడు ఆ రక్తాన్ని దాన్ని ఒక పాత్రలోనూ దాన్ని సేకరిస్తాడు. అలా సేకరిస్తున్న అక్కడ ఏం జరుగుతుంది తెలుసా, అక్కడ కట్ చేసినప్పుడు జంతువు సడన్గా చచ్చిపోదు, మెల్లగా చచ్చిపోతుంటుంది. అది గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. కొంచెం వినడానికి మనకు కొంచెం చాలా ఇదిగా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అక్కడ అది జంతువు చచ్చిపోతున్నప్పుడు తెచ్చిన వ్యక్తి యొక్క మైండ్లో ఏం మెదులుతుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. కొన్నిసార్లు మనకి అది కఠినం అనిపిస్తుంది కానీ అర్థం చేసుకోవాలి మనం ఇది. ఆ జంతువుని దాన్ని పేక్ కోసినప్పుడు రక్తం అంతా వచ్చేస్తుంటే యాజకుడేమో లేవిడేమో రక్తాన్ని ఒక పాత్రలో గిన్నెలో కలెక్ట్ చేస్తూ ఉంటాడు. కలిసి ఆ జంతువు కొట్టుకుంటూ ఉంటుంది. అది స్లోగా చనిపోద్ది, అది సడన్గా చనిపోద్ది, స్లోగా చనిపోద్ది. అంటే ఒక రకంగా స్లోగా చనిపోద్ది అంటే అర్థం ఏంటో, ఒక రకంగా చాలా బాధపడుతూ చనిపోద్ది అని అర్థం. అది బాధపడుతూ చనిపోద్ది. దాన్ని జంతువుని అలా చూస్తూ ఉండాలి, ఆ తెచ్చిన వ్యక్తి దాన్ని అలా చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఎందుకు అలా చూడాలంటే తను ఏం చూస్తున్నాడు అక్కడ, ఆ జంతువులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనను తాను చూసుకున్న తర్వాత కట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అతను యాక్చువల్గా నేను యాక్చువల్ అలా చావాల్సి ఉంది, నేనంతా సఫర్ అవ్వాలి, నేనంత బాధపడాలి, నాకంత కఠినమైన శిక్ష యాక్చువల్ నాకు రావాల్సి ఉంది. అది తన్ను తాను జంతువులో చూసుకుంటాడు. అది సఫర్ అవుతున్నప్పుడు, అది బాధను అనుభవిస్తూ కొట్టుకుంటూ చచ్చిపోతున్న టైంలో తెచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ జంతువు కొట్టుకున్నప్పుడు ఆ జంతువు కాదు నేను కొట్టుకున్నాను. అలాగా నాకు దాని మధ్య ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి ఏంటంటే నేను యాక్చువల్గా చావాల్సి ఉంది, నేను ఎలా సఫర్ అవ్వాలి, నేనెంత ఇలా ఇబ్బంది పడాలి, నేనెంత బాధపడాలి. ఆ చావు ఆ బాధ జంతువుది కాదు, ఆ చావు ఆ బాధ యాక్చువల్గా నాది. అది తెచ్చినటువంటి వ్యక్తి అది జరుగుతూ ఉన్నప్పుడు మనసులో అవి మెదులుతూ ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అన్నం తెచ్చిన వ్యక్తే చంపాలన్నాడు దేవుడు. అప్పుడు యాజకుడు తెచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఆలోచన, నిజంగా అది అంటే ఆ జంతువులాగా అక్కడ చూస్తున్నప్పుడు నార్మల్ చూడండి, జంతువులు చచ్చిపోతుంటే మనం ఎవరైనా చనిపోతున్న నార్మల్ మనం చూడడానికి ఇష్టపడం మనం నార్మల్గా. ఎందుకంటే అది మన మైండ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, మనం చేస్తున్న అలాంటిది చూసినప్పుడు మనం మర్చిపోలేం కాబట్టి అలాంటివి మనం ఎవరి ట్రై చేస్తాం. కానీ చెప్తున్నాను చూడండి, దేవుడు అక్కడ స్పెసిఫిక్గా చూడమని చెప్తున్నాడు, వాళ్ళ కళ్ళ ముందు అది జరగాలన్నాడు. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఆ రోజుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో దాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఆ జంతువుని చచ్చిపోతున్నాడు చూస్తున్నప్పుడు ఆయన మైండ్లో నిజంగా కనుక దాన్ని ఆత్మీయంగా చూస్తూ తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క మనసులో ఆ టైంలో ఏం మెదులుతుందో చాలా సందర్భాల్లో మనకు అర్థం కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఏ జంతువు మనం చంపట్లేదు కాబట్టి, మనం దాన్ని పేక్కోవట్లేదు కాబట్టి, మన కళ్ళ ముందు అది కొట్టుకోవట్లేదు, మన కళ్ళ ముందు అది చనిపోవట్లేదు కాబట్టి చాలా సందర్భంలో దాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి పాత్ర మీద కాలం వాళ్ళ మైండ్లో ఆ టైం చనిపోతున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏం మెదులుతుందో మనకు చాలా వరకు తెలియదు. కానీ ఏమంటుంది తెలుసా, ఎప్పుడైనా కనుక ఆ అవకాశం అయితే చూడండి, మీరు ఎప్పుడైనా ఒక మేకను దేన్నైనా చంపుతున్నప్పుడు చూడాలని టైం అయితే చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం జరిగేదో మనకు కొంతవరకు అర్థం అవుతుంది. అయితే నేను ట్రై చేస్తాను ఒకసారి, ఒక చోట కటింగ్ జరిగేటప్పుడు నేను ఉన్నాను అక్కడ లక్కీగా. అప్పుడు స్పెసిఫిక్గా నేను కావాలని దగ్గరుండి అది చచ్చిపోతే అలా సూటుగా దానికి చూస్తున్నాను, ఎందుకంటే అర్థం చేసుకోవాలని. ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు అర్పించినప్పుడు అది నిజంగా ఆ సీన్ ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలంటే బైబిల్లో ఉంది, అది మనకు అర్థం కావాలంటే అవకాశం ఖచ్చితంగా దాన్ని చూస్తేనే కానీ మనకు అది తెలియదు. అందుకు కొంచెం ఇబ్బంది అయితే దాన్ని చూసి తట్టుకోగలిగే వాళ్ళు అయితే చూసి మళ్ళీ జ్వరం తెచ్చుకునేది వద్దు, కానీ దాన్ని తట్టుకోగలమో చూసి అర్థం చేసుకోగలం బైబిల్ అనుకుంటే మాత్రం ట్రై చేయండి అంటాను ఖచ్చితంగా. కానీ అది సెన్సిటివ్గా ఉంటే మాత్రం అవసరం లేదు. కానీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఇది ఎలా జరుగుంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్రై చేయాలంటాను. ఏదో పైప్ మీద చూడడం కాదు, డీప్గా దానికి చూడాలంటాను. అలా చూస్తేనే కానీ విషయం మనకు అర్థం బహుశా జంతువు చచ్చిపోతుంది దాని కళ్ళ సూటుగా మనం చూడాలి. చూస్తేనా అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో మనకు అప్పటికి కొంతవరకు మనకు అర్థం అవుతుంది. అలా ఇక్కడ దేవుడు వాళ్ళని ఆ రోజున అలా చేసేటప్పుడు నువ్వు తీసుకొచ్చి రావాలి, నువ్వు దాన్ని చంపాలి, నీ చేయి దాని మీద మోపాలి, ఆ తర్వాత నువ్వు దాన్ని చంపాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి
5వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడ అంటే కోడె అనేకండి, అదేంటంటే ఎద్దు గురించి మాట్లాడుతున్నాను అక్కడ. ఎద్దు గురించి దూడను వధించి తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి. చూడండి, ఆ రక్తం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని బలిపీఠం చుట్టూ దాన్ని యాజకుడు ప్రోక్షించాలని అక్కడ దేవుడు చెప్తున్నాడు. 6వ వచనం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి, గమనించండి, ఇక్కడ గమనించండి. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు అవయములను, గమనించండి, తలను క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీదకి కట్టెల పైన చక్కగా పేర్చవలను. దాని అంత్రములను అంటే అర్థం లోపల పేగులు అనమాట, అంత్రములను కాళ్ళను నీళ్ళల్లో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగున్నట్లు యాజకుడు దానంతయు బలిపీఠం మీద దహింపవలెను. గమనించండి, 6వ వచనం ఏముందండి అక్కడ. ఒకసారి ఆ జంతువు పేక్కోసిన తర్వాత రక్తం కలిసి చేసిన తర్వాత జంతువు చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత అక్కడ బైబిల్ మనం చూస్తే యాజకుడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు యాజకుడు వస్తాడు, యాజకుడు చేస్తాడు, ఆ జంతువు యొక్క చర్మం మొత్తం ఒలుస్తాడంట. ఇప్పుడు మనం ఎద్దు గురించి మాట్లాడుతున్నాం. ఇది అంత ఊరిని ఆషామాషి విషయం కదా. ఇక్కడ ఇది ఒక ఎద్దుని చంపిన తర్వాత యాజకుడు ఆ చర్మం మొత్తం ఒలచాలంట. జస్ట్ ఇక్కడైతే ఎద్దు అయితే ఆ చర్మం అంతా ఒలిచి దాన్ని కట్ చేసి సిస్టమేటిక్ కట్ చేసి, బైబిల్ అక్కడ మీరు చూడండి, తలను క్రొవ్వును బలిపీఠం ఉంచాలి. తలను అని కూడా ఉందంటే అర్థం ఏంటంటే యాక్చువల్ అది పేక్ కట్ చేసిన రక్తం చూసిన తలను కూడా యాక్చువల్ వాళ్ళు కట్ చేసి సపరేట్ చేసేస్తున్న అర్థం. కట్ చేశారంటే సపరేట్. ఇప్పుడు కొంతమంది మనం చూస్తున్నాం నరికేయడం కాదు, ఆ చచ్చిపోయిన తర్వాత తలను కూడా కట్ చేసేస్తారు, సపరేట్ చేస్తారనమాట. చేసిన అలా ప్రతి అవయవాన్ని కూడా సపరేట్ చేసి చర్మం తొలిసేసిన తర్వాత ఆ దహన బలి మీద, ఆ బలిపీఠం మీద ఈ జంతువు కట్ చేసిన అవయవాలన్నీ కూడా తీసుకొచ్చి పెడతారట. అంతరం ఉంటే అర్థం లోపల ఉండేటువంటి అవయవాలు అనమాట. అంటే పేగులు ఉంటాయి చూసారు, కొంచెం అవేంటంటే అందులో చాలా వేస్ట్ ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చెప్పండి, ఇది పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి, క్లీన్గా ఉండాలి కాబట్టి దాన్ని తీసంటే వీళ్ళు కడగాలంట. వీళ్ళు కడిగిన తర్వాత కొవ్వు అంతా తెచ్చి అక్కడ ఆ బలిపీఠం మీద పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని కాల్చాలంట. మొత్తం అంతా కూడా కాల్చబడాలని దేవుడు చెప్పాడు అక్కడ. ఏది కొంచెం కూడా మిగలకూడదు, మొత్తం అంతా కూడా కాల్చబడాలి. అలా కాల్చబడడానికి కూడా కొవ్వుని చూసారు, ఆ కొవ్వు కూడా కొంతవరకు ఒక ఆయిల్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే కొవ్వు అంటే అందులో ఒక ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది కాల్చబడడానికి బాగుంటుంది. అందుకేనేమో కొవ్వును కూడా అక్కడ పెట్టి కాల్చాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అదంతా దేనికోసం అంటే అక్కడ చెప్తుంటే అదంతా కటింగ్ అంతా అయిన తర్వాత కాల్స్తున్నప్పుడు దేవుడు బైబిల్ మనం చూస్తే అదంతా జరిగిన తర్వాత లాస్ట్లో దేవుని యొక్క రియాక్షన్ ఏంటి? దేవుని యొక్క రియాక్షన్ ఎంత కరెక్ట్గా చేస్తే కనుక దేవుని యొక్క స్పందన ఏంటంటే అదంట ఇంపైన సువాసనగా దేవుడు దాన్ని పీలుస్తాడంట. ఇప్పుడు అది ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఎందుకో తెలుసా? నార్మల్గా జంతువుని చంపిన తర్వాత దాన్ని కాల్చినప్పుడు నార్మల్గా నీకంతా నువ్వు పీల్చడానికి మధురంగా ఉండేటువంటి ఫ్రాగ్రెన్స్ లాగా ఉండేటువంటి మంచి స్మెల్ వచ్చేటువంటి రీతిలో అది యాక్చువల్గా ఉండదు. చర్మం కాల్చబడుతున్నప్పుడు, ఒక డెడ్ బాడీ కాలుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ రాదు. యాక్చువల్గా మంచి స్మెల్ నార్మల్గా రాదు. చర్మం కాలుతుంది, అక్కడ ఆ జంతువు యొక్క శరీర అవయవ భాగాలు కాలుతూ ఉన్నాయి. అది మంచి స్మెల్ ఎందుకు వస్తుంది? అది మంచి స్మెల్ యాక్చువల్గా రాదు. కానీ దేవునికి మాత్రం అది మంచి స్మెల్ లాగా ఉంటుందంట. అక్కడ అర్పించినటువంటి వాడికి అదంతా అంత అంత ఫ్లేవర్ కూడా లేకపోవచ్చు. అది అర్పించినటువంటి వాడికి అంత మంచి వాసనలాగా అనిపించకపోవచ్చు. కానీ పరలోకం ఉన్నటువంటి దేవునికి మాత్రం అది మంచి సువాసనగా అనిపిస్తుంది. అర్థం చేసుకోండి. ఎందుకు దేవునికి సువాసన అనిపిస్తుంది తెలుసు? అది ఎందుకు దేవుని మనకి అది అంత మంచి స్మెల్ అనిపించకపోవచ్చు, మనకు బ్యాడ్ స్మెల్ అనిపిస్తుంది, మనం బహుశా ముక్కు మూసం ట్రై చేస్తామేమో. కానీ దేవునికి మాత్రం అది పరిమళ వాసనగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పరిమళ వాసన ఎందుకు ఉంటుంది అంటే దేవుడు అక్కడ ఆ జంతువులో ఒక ఆత్మీయమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు ఆత్మీయ ఉద్దేశాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆ వాసన దేవుని సాటిస్ఫై చేస్తుంది. అది మంచి పెర్ఫ్యూమ్ లాంటి, ఒక మంచి సెంట్ లాంటి స్మెల్ దేవునికి అనిపిస్తుందట. ఎందుకంటే దేవునికి ఎందుకని ఆ స్మెల్ అనిపిస్తుంది అంటే అక్కడ దేవుని యాక్చువల్ అది జంతువు యొక్క స్మెల్ కాదు, నిజంగా చర్మం కాదు అక్కడ దేవుడు చూసేది. దేవునికి అంత వినసొంపుగా ఉండడానికి, అంత పేర్చడానికి, అంత మంచి స్మెల్ రావడానికి కారణం ఏంటంటే భౌతికమైనటువంటి కారణం కాదు, ఆత్మీయ కారణము. ఏంటి ఆత్మీయ కారణము? ఒక వ్యక్తి ఏం గుర్తించాడంటే దేవునికి నాకు మధ్యన ఒకటి అడ్డుంది, దాన్ని నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను, దేవునికి ప్రయారిటిద్దాం అనుకుంటున్నాను, దేవునికి నాకు మధ్యన అడ్డును తొలగించుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాను. గుర్తించి వస్తున్నాడు చూసారా? దేవునితో తన సరైన స్థితిలో ఉండాలి, మంచి రిలేషన్ కలిగి ఉండాలి అటువంటి అవసరతను గుర్తించి విలువైనటువంటి ఒక జంతువుని శ్రేష్టమైన దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి చేస్తాను చూసారా? ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్ దేవునికి ఎందుకు మంచి స్మెల్ వస్తుందంటే
ఓ రకంగా చెప్పాలంటే ఆ జంతువు అర్పించిన దేవుడు చెప్పాడు అర్పించిన తర్వాత దేవునికి ఆ అర్పణ తీసుకొచ్చిన వ్యక్తికి మధ్య ఏదైతే ఆయాసం ఉండేదో, ఇబ్బంది అడ్డు ఉండేదో అది తాత్కాలికంగా కప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనిషిని కూడా దేవుడు అంగీకరించగలడు. కాబట్టి దేవుడు కూడా మనిషితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలడు. కాబట్టి కొంతవరకు మనిషిని తన దగ్గరికి రప్పించుకోగలిగేటువంటి అవకాశము మనిషికి దొరికినందుకు దేవుడు సంతోషిస్తున్నాడు. సో దాని గురించి ఆలోచించండి. జస్ట్ ఉన్న స్మెల్ కాదు అక్కడ ఇంపార్టెంట్. అక్కడ దేవునికి ఎందుకు ఆ స్మెల్ మనకి అసహ్యం అనిపించే స్మెల్ ఎందుకు దేవునికి పరిమళంగా ఉంటుంది, ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు. అదే పెద్ద ప్రాబ్లం దేవుడు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు బలర్పించేసావు, నీకు దేవుని మధ్య అడ్డు తొలగిపోయి చూసారా, ఆ ప్రాబ్లం సాల్వ్ అని దేవుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అందుకని ఇలా రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు. అక్కడ సెంటి స్మెల్ కాదు అక్కడ ఇంపార్టెంట్. అక్కడ దేవునికి అది ఎందుకు అంత మంచి వాసనగా దేవుడు ఫీల్ అవుతున్నాడు అంటే భౌతికమైన కారణం కాదు, ఆత్మీయ కారణం. ఏంటి ఆత్మీయ కారణం అంటే నిన్నటి వరకు నేను నీ దగ్గర వద్దాను రాలేకపోతున్నాను, నువ్వు నా దగ్గర రాలేవు, ఎందుకంటే నేను పరిశుద్ధిని కాబట్టి నువ్వు నా దగ్గర రాలేవు. కానీ ఇప్పుడు ఏమైందంటే తాత్కాలికంగా నీకు నాకు మధ్య అడ్డు తొలగిపోయింది. నాకు ఏ అడ్డు కనబట్టలేదు ఇప్పుడు తాత్కాలికంగా. మన రిలేషన్ బాగుంది ఇప్పుడు. అందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు దేవుడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అందుకు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంటే అర్థం ఏంటంటే మనుషులతో సహవాసం చేయడం దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. నిన్ను తన దగ్గరికి చేర్చుకోవాలి దేవుడు ఎంత ఆశపడుతున్నాడు, ఎంత ఇష్టపడుతున్నాడు. నువ్వు తనతో పాటు ఉండాలని, తనతో సహవాసం చేయాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు ఆలోచించండి. అందుకని ఇదంతా అయ్యేసరికి ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అన్న. హ్యాపీనెస్ వస్తుంది దేవునికి. సో చూడండి కొంత తర్వాత కింద చూద్దాం. చూడండి 10వ వచనం కూడా చదువుతాం. చూడండి అదంతా అయిపోయిన తర్వాత చూడండి 10వ వచనంకి వచ్చేసరికి చూడండి మళ్ళీ చదువుతాను. చూడండి 10వ వచనం చదువుతాను. చూడండి 10వ వచనం. దహన బలిగా అతడు అర్పించినది. ఇక్కడ చూడండి ఇందడేమో మనం చూస్తే అక్కడ ఎద్దు గురించి చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ అన్నాడు దేవుడు అర్పించినది ఒకవేళ గనక గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోని దైన ఎడల అతడు నిర్దోషమైన మగదానిని తీసుకువచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కును యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవమును దాని తలను క్రొవ్వును విడదీసి తరువాత యాజకుడు బలిపీఠం మీద నున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని అంతరములను కాళ్ళను నీళ్ళల్లో కడగవలను. అప్పుడు యాజకుడు దాని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇక్కడ చూడండి 10వ వచనం నుండి అలాగే 14వ వచనం కూడా మనం చూస్తే చదువుతాను. అది కూడా ఫస్ట్ ఏంటంటే ఎద్దుగుని దేవుడు మాట్లాడాడు, ఎద్దుతే అంటున్నాడు. ఒకవేళ కనుక దేవుడు ఇక్కడ ఇంకోటి ఏమంటాడంటే ఒకవేళ ఎవరన్నా కనుక ఎద్దు కొంచెం కాస్ట్లీ అనుకుని ఎద్దును గనక తెచ్చేంత కెపాసిటీ లేకపోతే, అంత సామర్థ్యము లేకపోతే గనక అప్పుడు నీ గొర్రెల మందల్లో నుండి కానీ గొర్రెను కానీ మేకను తీసుకొని రావచ్చు అంటున్నాడు. కానీ అది తెచ్చేసే ప్రాసెస్ మాత్రం ఇదే. కాబట్టి ఇక్కడ ఏంటంటే బలి అర్పించేటప్పుడు ఆ చర్మం ఒలిచి బలిపీఠం పెట్టడానికి ఉందా, కానీ ఆ చేయి ఉంచడం, దాన్ని ఆ తల మీద ఉంచడం, కచ్చడం, అది ఇక్కడ మనకు మెన్షన్ చేయబడలేదు. అది బేసిక్ ఎందుకు లేదంటే దేవుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేదు అంతే. దాన్ని వేరుగా దీని వేరుగా అని కాదు, ఏదైనా సరే ప్రాసెస్ అంతా ఒకటే. కాకపోతే ఎవరన్నా కనుక ఎద్దును కనుక తేలేకపోతే, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కదా, తేలేకపోతే, మీకు సామర్థ్యం లేకపోతే దేవుడు ఏం చేశాడంటే కొంతమంది పేదవారిని బట్టి వాళ్ళకి రక్షణ నేను ఇవ్వలేను, నువ్వు రక్షణ కావాలి నువ్వు అంత పెట్టుకుంటే కానీ ఇవ్వలేను అన్నట్టు కాకుండా అందరికీ అందుబాటులో ఉండడానికి దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ ఒకవేళ కనుక నువ్వు ఎద్దును తేలేకపోతే ప్రాయశ్చిత్తంగా నువ్వేం చేయాలంటే నువ్వు మేకను గొర్రెను తీసుకొని రా అంటున్నాడు. ఒకవేళ అది కూడా చేయలేకపోతే ఇప్పుడు 14 వచనం చూడండి. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలను. దాని రక్తమును బలిపీఠం ప్రక్కను పిండవలను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠం తూర్పు దిక్కున బూడిదను 1000 చోట దాన్ని లోపల దాని పౌరు దగ్గరికి వస్తే మాత్రం దాన్ని పారాలని దేవుడు చెప్తున్నాడు కడగకుండా. అతడు దాని రెక్కల సందులు దాన్ని చీల్చవలను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. సరే, ఇది ఈ 10వ వచనం నుండి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే బేసిక్ అంతా అక్కడే ఉంది, పైన ఉంది. కాకపోతే ఒకవేళ కనుక ఎవరన్నా కనుక ఎద్దును అర్పించలేకపోతే మేకను గొర్రెను తేండి. ఒకవేళ అది కూడా మేము తేలమనుకుంటే ఇంకను మీకు రక్షణ దూరంగా ఉంటుందని కాదు, మీకు ప్రాయశ్చిత్తంకి ఛాన్స్ లేదని నన్ను ఇంకో నేను మీకు అవకాశం ఇస్తాను. ఇంకా అవకాశం ఏంటంటే ఒకవేళ పావురంలో ఉండైనా సరే తీసుకొచ్చి ఇవ్వండి. కానీ అలా తెచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, పౌరం తెచ్చినా పర్లేదు, కానీ
పర్ఫెక్ట్ది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది క్రీస్తుని సూచించేదిగా ఉంది. గమనించండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే మనం ఏది ఇచ్చినా పర్లేదా అంటే, స్పెషల్ ఇక్కడ దహన బలి కోసం మాడుతున్నాను. ఇది వేరే దాని గురించి కాదు, దహన బలి. ఇది అంటే నీకు ప్రాయశ్చిత్తంగా చేసే బలి గురించి ఇక్కడ మనం మాడుతున్నాం. దేవుడు ఎందుకు నువ్వు అత్యాపతి ఇత్యాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, అల్టిమేట్ ప్రాయశ్చిత్తం అంటే మనుషులందరికీ అవసరము కాబట్టి, నీ దగ్గర నీకు సామర్థ్యం లేదు కాబట్టి నీకు ప్రాయశ్చిత్తమే లేదని నువ్వు వెనక్కి వెళ్ళి దేవుడు పంపించకుండా నీకు అవకాశం ఇస్తూ, నువ్వు ఏ చిన్న సిల్లి కాని బట్టి కూడా తప్పించుకునే అవకాశం లేకుండా దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు ప్రాయశ్చిత్తం చేయించుకోవడానికి, దేవునితో సమానంగా ఉండడానికి, దేవునితో సరైన సహవాసం నువ్వు చేయడానికి దేవుడు ప్రతి వారికి అవకాశాన్ని కల్పించాడు. అలాగనే సామర్థ్యం ఉన్నాడు కనుక నాకు సామర్థ్యం లేదండి అనుకో, నేను గొర్రెన మేకను తీసుకెళ్తా లేదా పౌరం తీసుకెళ్తా అంటే దేవుడు తెలుసు ఎవరి కెపాసిటీ ఏంటో. అల్టిమేట్ ఇక్కడ ఎందుకు చేస్తావు, నీకు దేవుడు ఎంత ఇంపార్టెంట్ నీకు అర్థమైతే నువ్వు దీన్ని చేస్తావు. ఎందుకంటే దేవుడు తెమ్మని చెప్పలేదు. దేవుడు బలవంతంగా తెమ్మంటే ఎద్దు నేను కొనుక్కెళ్తాంలే, మేకను కొనుక్కెళ్దాం అనుకోవచ్చు, లేదా మేకని కొనుక్కెళ్తాను పౌరాన్ని కొనుక్కెళ్దాంలే, దేవుడు ఏదంతా తెమ్మన్నాడు అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడు బలవంతం చేయలేదు కాబట్టి, నిజంగా దేవుడు ఎంత వాల్యుబుల్లో నీకు అర్థమైతే, ప్రాయశ్చిత్తం ఎంత విలువైందో నీకు అర్థమైతే, అప్పుడు దాని తగ్గట్టు నువ్వే నీ ప్రేరేపణ వచ్చి నువ్వే చేస్తావు. అని దేవుడు ఏం తేవాలన్న విషయంలో ఇస్తారు మాత్రం దేవుడు ఖచ్చితంగా రూల్స్ ఏం పెట్టలేదు. కానీ ఎలా తేవాలి, తెచ్చిన తర్వాత ఏం చేయాలో మాత్రం ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ కూడా చెప్తూ వచ్చాడు. ప్రతి దాంట్లో కూడా చూడండి, అల్టిమేట్గా అది ఎద్దుని చంపినా, మేకను చంపినా, గొర్రెని చంపినా, పౌరాన్ని చంపినా సరే, అది అది దహన బలి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. డిఫరెన్స్ ఏమీ లేదు అక్కడ. ఎద్దు తెచ్చినోడికి ఎక్కువ ఫేవర్ చేసి, మేక తెచ్చినోడికి తక్కువ ఫేవర్ చేసి, పక్షి తెచ్చినోడికి ఇంకొంచెం తక్కువ ఫేవర్ దేవుడు పక్షపాతం చూపించలేదు ప్రాయశ్చిత్తం విషయానికి వచ్చేసరికి. ఏదన్నా అల్టిమేట్ ఒకటి, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా నిన్ను అందులో చూసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అది చూడకపోతే చేయడం వల్ల యూజే లేదు. అంటే అర్థం ఏంటంటే ఆలోచించండి, ఈ బలిని అర్పించేటప్పుడు అర్పించడం మాత్రమే కాదు, కానీ అందులో ఇన్వాల్వ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ జంతువులు నిన్ను నువ్వు చూసుకుని ఎంత ఇంపార్టెంటో చూడండి. అంటే ఒక రకంగా దేవుడు ఏం చెప్పే ప్రయత్నం మనుషులకు చేశాడు ఆ రోజుల్లో అంటే, అది నువ్వు చూడాలి. నువ్వెంత సఫర్ అవ్వాలో యాక్చువల్గా అయితే, నువ్వెంత శాపం కింద ఉండాల్సి ఉందో నీకు తెలియదు. ఎందుకంటే నేను దాన్ని తీసాను కాబట్టి నీకు తెలియదు అది. కానీ నీకు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే దీన్ని చూడు నీకు అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు. ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళకి అదే ఇచ్చాడు. ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళకి అందుకే ఇచ్చాడు. ఎంత పెద్ద ప్రాబ్లము నేను సాల్వ్ చేయబోతున్నాను రోజున అని దేవుడు ఇచ్చాడు దీన్ని. అయితే టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో ఏదైతే వాళ్ళు ఎద్దు నర్పించినా, గొర్రె నర్పించినా, మేక నర్పించినా, పౌరం నర్పించినా, ఇది ప్రాయశ్చిత్తం అంటే కొంతకాలం వరకే, తాత్కాలికమే. తాత్కాలికం మాత్రం కాదు, కానీ ఇది కేవలము ప్రాబ్లంని తీసివేసేది కాదు, ప్రాబ్లంను తాత్కాలికంగా కప్పేదే. ఇది ప్రాబ్లం తీసేసేది కాదు. గమనించండి, ఈ జంతువులు ప్రాబ్లం తీసేయలేదు, ప్రాబ్లం కప్పింది అంతే. కొంతకాలం వరకు కప్పింది. మళ్ళీ సడన్గా ఈరోజు ఒక వ్యక్తి వచ్చి బలర్పించాడు ప్రాయశ్చిత్తంగా. ఓ నెల రోజులు సడన్గా మళ్ళీ ఎందుకు ఆయనకి కరెక్ట్గా అనిపించలేదు, దేవునికి తనకి మధ్యన గ్యాప్ వచ్చి అనిపిస్తే మళ్ళీ తేవాలి వ్యక్తి, ఇదే వ్యక్తి మళ్ళీ తేవాలి, మళ్ళీ బలర్పించాలి. అతనికి అనిపించినప్పుడల్లా ప్రాయశ్చిత్తం నాకు అవసరం అనిపించినప్పుడల్లా తేవాల్సిందే ఖచ్చితంగా వ్యక్తి, మరలా చేయాలి. అందుకని ఇది కేవలం ఇది ఏంటంటే తాత్కాలికంగా వారిని కప్పింది కానీ ప్రాబ్లంని సాల్వ్ చేయలేదు. కానీ హెబ్రీ పత్రిక మీరు చూడండి, క్రీస్తు శాశ్వతంగా ఒక్కసారే అందరి పక్షాన బలి తను అర్పించడని హెబ్రీ పత్రిక చెప్తుంది. ఒక్కసారే అందరి నిమిత్తం ఒక్కసారే. అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు యొక్క బలి అంత పర్ఫెక్ట్ వస్తారు. ఆలోచించండి, అంత పరిపూర్ణమైన బలికి సాదృశ్యంగా దేవుడు దీన్ని చేయమని చెప్పాడు. యేసుక్రీస్తు ఎంత పర్ఫెక్ట్ అంటే కొన్ని వేల బళ్ళు అర్పించినా సరే అది ఇంకా తీరేది కాదు, అది కప్పేదే. ప్రాబ్లం రకం ఏంటంటే కింద కవర్ చేసింది కానీ తీసేలేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత అందరి నిమిత్తం ఏదైనా తోటలో ఆదాం మొదలుకొని ఆయన రాకడ వచ్చే లాస్ట్ మనిషి వరకు అందరికీ అవసరం అంటే ప్రాయశ్చిత్తం అనేటువంటిది యేసు క్రీస్తు అనేటువంటి ఒక్క ఆయన ద్వారా శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైన నిష్కలంకమైనటువంటి దేవుడు కుమారుడు తన్ను తాను అర్పించుకొని ఒక్కసారి ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. సాల్వ్ చేయడం అంటే చెప్పాలంటే ఒక రకం చెప్పండి, సెటిల్ చేస్తాడు మ్యాటర్ని. ఇంకా ఇప్పుడు మనం ఎందుకు బలి అర్పించము అని అడిగితే కారణం ఏంటంటే క్రీస్తు సరిపోతాడు కాబట్టి మనం అర్పించ అవసరం లేదు అని కాదు, సరిపోయినంతగా దేవుడు ఎక్కడ క్లోజ్ చేసాడు క్రీస్తు ద్వారా, అంత పర్ఫెక్ట్ అయినా. అందుకని ఇప్పుడు మనం అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరలా మనం కాంటే ఏం చేస్తామంటే మరలా సిలువ వైపు చూస్తాం. మనం సిలువ వైపు చూస్తాం, జ్ఞాపకం చేసుకుంటాం. అంత పర్ఫెక్ట్ యేసు క్రీస్తు, అందుకని కార్యాన్ని జరిగించాడు. ఒకసారి ఆలోచించండి, నిజంగా హెబ్రీ పత్రికలో చాలా ఉంది, మన టైంలో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. హెబ్రీ పత్రికలో యాజకులంట తరచుగా వాళ్ళు బలి అర్పిస్తూ వచ్చారంట.
యాజకుడి కంట తరచుగా అర్పిస్తూ ఓ టైం వస్తారు యాజకులు కూడా ఏం తెలిసిపోతుందంటే ఈ వ్యక్తి ఈరోజు తెచ్చాడు దీన్ని అర్పించాడు కానీ దీంతో అది సరిపోదు, అతను మళ్ళీ ఖచ్చితంగా 4 రోజుల ఎప్పుడో ఖచ్చితంగా మాత్రం మళ్ళీ అతను రావాల్సిందే అన్న విషయం యాజకుని కూడా తెలుసు కూడా ఇంకనో ప్రతిసారి చేస్తూ ఉన్నారు. వాళ్ళు యాక్చువల్ చేసి టైర్డ్ అయిపోయారు రకం చెప్పాలండి యాజకులు. ఎందుకంటే ప్రతిసారి అర్పిస్తూ ఉండాల్సి వస్తుంది, ప్రతిసారి చేయాలి. అలా ఒకసారి ఆలోచించండి మీరు కనుక ప్రతిసారి తరచుగా వచ్చి చేయాల్సిన దానికిను సడన్గా ఒక టైం సడన్గా క్రీస్తు వచ్చేసి కార్యం చేసేసి మీరు ఎవ్వరు ఇన్నిసార్లు చేశారు, ఎంతసార్లు చేశారు కదా, అంత పెద్ద ప్రాసెస్ ఉంటే మీరు ఎన్నోసార్లు చేశారు జీవితకాలంలో, కానీ ఎక్కడుండి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను నేనుగా బలి అర్పించుకున్నానని క్రీస్తు చెప్తే పాత నిబంధన ఉన్నటువంటి వారికి ఎంత సువార్త ఒక్కసారి ఆలోచించండి. ప్రతిసారి ఇంత పెద్ద ప్రాసెస్ కష్టమైన ప్రాసెస్ గుండా యాజకుడు వెళ్ళాలి, లేవీలు వెళ్ళాలి, తెచ్చినటువంటి వాళ్ళు వెళ్ళాలి. ఇంత దీంతో ఒక్కసారి పోల్చుకొని నూతన నిబంధన క్రీస్తు యొక్క బలి అర్పణతో పోల్చుకొని చూడండి, మనం తేవాల్సిన అవసరమే లేదు. జీవితకాలంలో ఎంతమంది ఎన్ని దహన బలు అర్పించుంటారో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు అర్పించుంటారో, కానీ మనం ఒక్కసారి కూడా మనం అర్పించాం దేవునికి, జంతువులను అర్పించాం. కానీ ఏంటంటే క్రీస్తు సరిపోతున్నాడు కాబట్టి అంత గొప్పగా క్రీస్తు పరిశుద్ధమైన వాడు, నిష్కలంకమైనటువంటి లోపం లేనటువంటి వాడు. ఆయన ఒక్కసారి చేసిన తర్వాత తండ్రి శాశ్వతంగా సాటిస్ఫై అయిపోయాడు. కుమారుడు దేవుని గొర్రెపిల్ల తండ్రిని సాటిస్ఫై చేసేసాడు కాబట్టి ఇంకా బలి అర్పించాల్సిన అవసరం లేనంతగా అంత పర్ఫెక్ట్గా క్రీస్తు కార్యాన్ని శిలువ మీద జరిగించాడు. అందుకే ఇప్పుడు మనం చెయ్యం, మనం అందుకనే చెయ్యం, కానీ వాళ్ళు చేయాల్సి ఉంది. ఒకసారి నిజంగా ఆలోచించండి. నిజంగా అంటే దేవునితో మనకు ఉన్నటువంటి సహవాసము సంబంధం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత గొప్ప ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఇదంతా అయిన తర్వాత మనుషులంగా బహుశా మనము సాటిస్ఫై అవుతున్నామో లేదో, మనం హ్యాపీ ఫీల్ అవుతున్నామో తెలియదు, కానీ దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు మధ్య అడ్డు తొలగిపోయింది కదా, ఇప్పుడు నేను నీతో చక్కగా వ్యవహరించగలను, నీతో నేను మంచిగా డీల్ చేయగలను, నేను ప్రార్థన ఆలకించగలను, నేను నీకు సహాయం చేయగలను, నేను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, నేను ఆస్వాదిస్తాను, నీకు మేళ్ళని నేను జరిగిస్తాను. ఇన్ని చేయాలన్నటువంటి ఆస్తి ఎంతవరకు నేను ఉన్నాను, కానీ నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డును బట్టి నేను చేయలేకపోయాను. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అందుకనే నేను నీతో మంచిగా నేను వ్యవహరించగలను, అది నాకు తృప్తిని ఇచ్చేటువంటి ఒక కార్యమైన దేవుడు సాటిస్ఫై అవుతున్నాడు. ఒకసారి ఆలోచించాలంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసం సంబంధం ఏదైతే ఉందో అది దూరమైనప్పుడు దేవునికి అది ఎంత ఇబ్బంది అనిపిస్తుందో, అది సెట్ అయిపోతే దేవునికి ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆ దేవునికి అది పరిమళ వాసన ఉంటుందంట, దహన బలి స్మెల్ యాక్చువల్గా అదంత బాగోదు, కానీ దేవుని మాత్రం అది చాలా పీల్చడానికి అది మధురంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాయశ్చిత్తము జరిగింది. అంటే ఆలోచించండి, ప్రాయశ్చిత్తం అనే కార్యం మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అదంతా జరిగిన తర్వాత దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఒకసారి నిజంగా ఎంత ప్రాసెస్ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు, ఎందుకంటే క్రీస్తు మొత్తం దాన్ని చేశాడు. నిజంగా చూడండి, క్రీస్తు అనుకుంటే ఆయన మనకి ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడు ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద ప్రాసెస్ మనకు లేదు. ఇప్పుడు మనం బలి అర్పించాల్సిన అవసరం మనకు ఖర్చే లేదు. కాకపోతే ఇప్పుడు ఖర్చు లేదు కాబట్టి నువ్వు ఎలాగైనా పర్లేదని కాదు, ఎప్పటికీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన మాత్రము ఇలాంటి మనసుతోనే రావాలి. వాళ్ళు జంతువు మీద చెయ్యేశారు, దాని బరువంతా దాని మీద మోపారు, దాని గురించి ఆలోచించారు, చచ్చిపోతున్నప్పుడు దాన్ని చూశారు. ఇప్పుడు కూడా ఐడెంటిఫికేషన్ మాత్రం అదే. ఇప్పటికీ మనం క్రీస్తులో మనల్ని మనం చూసుకోవాలి. నువ్వు క్రీస్తునే చూసి మనల్ని మనం చూసుకోకపోతే యూజ్ దానివల్ల లేదు. ఆయన చేశాడు, కానీ అందులో నిన్ను చూసుకుంటేనే యేసుక్రీస్తు చనిపోయిన పాయింట్ కదా, అక్కడ నీ కోసం చనిపోయాడు, అందులో నువ్వున్నావు. జంతువు నువ్వు తెచ్చావు, కానీ నువ్వే జంతువు ఎందుకు తెచ్చావు తెలుసా? ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నా నువ్వు కాబట్టి జంతువు నువ్వే తేవాలి. క్రీస్తు ఎందుకు చనిపోయాడు అంటే నువ్వు చంపావు యాక్చువల్గా ఆయన్ని. రోమీలు చంపలేదు ఆయన్ని, ఫరిసేలు చంపలేదు, యోధా మత పెద్దలు కాదు చంపింది, నువ్వు చంపావు. అంటే బహుశా నువ్వు డైరెక్ట్గా నువ్వు చెయ్యలేదేమో అప్పుడు, కానీ కారణం మాత్రం ఖచ్చితంగా మనమే. ఎందుకు మనం అంటే మనం పాపం చేశాం కాబట్టి క్రీస్తు చచ్చిపోవాల్సి వచ్చింది. నువ్వు పాపం చెప్పితే చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఒక రకంగా ఆయన చావుకు కారణం మాత్రం మనమే. ఎందుకంటే తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం కాబట్టి. అందుకనే శిలువని ఇప్పుడు చూస్తున్నప్పుడు కరెక్ట్గా నువ్వు శిలువని అర్థం చేసుకుంటే నీకేం తెలుస్తుంది అంటే శిలువ మీద క్రీస్తు ఉండడానికి కారణం నువ్వు అన్న విషయం నీకు తెలుస్తుంది. ఎవరో యూదులు చంపేశారండి, రోమిలు చంపేశారండి, నేను కాదండి, నేను మంచోడిని కాదు, నువ్వు అనుకున్నంత మంచోడు నువ్వేమీ కాదన్న విషయం నీకు తెలుసు. యాక్చువల్గా అక్కడ జరిగింది కార్యం ఏంటంటే నువ్వు కాదు, అక్కడ క్రీస్తు ఏదో ఎవరి కోసమో చనిపోయాడు అని కాదు, నీ వల్ల ఆయన చనిపోయాడు. నువ్వు శిలువ దగ్గరకు వచ్చి నువ్వు శిలువను వచ్చినప్పుడు ప్రభు బలాలు నువ్వు ఆచరించినప్పుడు ఆ ప్లేస్లో నిన్ను నువ్వు చూసుకోవాలి. అక్కడ క్రీస్తు చచ్చిపోయాడు సెంటిమెంట్లో పాపం ఆయన చంపేశారంటే అని నువ్వు బాధ కాదు, నువ్వు అంత బాధ నువ్వు పడాల్సింది. ఆ బాధ నీకు బదులుగా ఆయన భరించాడు. నువ్వు అది భరించి నువ్వు బతకలేవు కాబట్టి ఆయన భరించి నిన్ను బతికించాడు ఆయన.
కాబట్టి సిలువలో కనుక, క్రీస్తులో కనుక ఒక విశ్వాసం కనుక తను తాను చూసుకోలేకపోతే నువ్వు ఇంకా సిలువను సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేదని అర్థం. అదంత పెద్ద ప్రాబ్లం అంటే నువ్వు బలిని తెచ్చో, బలి ముందు నిలబడ్డా చచ్చిపోతుంది అక్కడ, కానీ నువ్వు జంతువునే చూసావు, నువ్వు నిన్ను నీవు చూసుకోలేదు. ఇప్పుడు క్రీస్తు చనిపోయారు, ఆ వాక్యం అని అంటున్నావు, కానీ నువ్వు క్రీస్తుని చూస్తున్నావు, కానీ నువ్వు నిన్ను నీవు చూసుకోవట్లేదా? నిన్ను నువ్వు చూసుకుంటేనే ప్రాయశ్చిత్తం సక్సెస్ఫుల్గా జరిగినట్టు. అంత గొప్ప కార్యము క్రీస్తు సిలువ ద్వారా మనకి జరిగింది. అందుకోసం ఎప్పుడు ఆలోచించండి, దేవుడు ఎంత పర్ఫెక్ట్, ఎంత ఇదంటే మనం రూల్స్ రెగ్యులేషన్ అనుకుంటాం. దేవుడు బలవంతం చేయట్లేదు, కానీ తెస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాగనే తీసుకున్నా. ఎందుకంటే ప్రాయశ్చిత్తం ఎందుకు అదంత ఇంపార్టెంట్ అంటే, అది అయితేనే కానీ దేవుడికి సాటిస్ఫాక్షన్ లేదు. సంతోషిస్తున్నాడు దేవుడు. ఈ బలిని బట్టి దేవుడు తాత్కాలికంగా జరిగేదానికి అంత సంతోషిస్తే ఒకసారి ఆలోచించండి. క్రీస్తు శిలువ మీద ప్రాయశ్చిత్త కార్యం జరిగించిన తర్వాత అది పర్ఫెక్ట్గా ఒక్కసారి అందరికీ అవసరం జరిగిపోయింది. నా తర్వాత ఈ ప్రపంచమే కాదు, ఒకవేళ ఇంకా వేరే ప్రపంచం ఒకవేళ ఉండి కూడా వేరే ప్రపంచం అక్కడ కూడా మనుషులు ఉంటే కనుక వాళ్ళకు కూడా సరిపోయినంత ప్రాయశ్చిత్త కార్యం క్రీస్తు అనే ఒక్క బలి ద్వారా ఆల్రెడీ దేవుడు జరిగించి సెటిల్ చేస్తాడు. అంత పర్ఫెక్ట్ అయినా నిజంగా దేవుడు ఎంత మేలు చేస్తుంటే, ఎంతగా ఆలోచించుంటే మన గురించి, మనల్ని అంతగా ప్రేమించుంటే ఆయన కార్యాన్ని చేశాడు. అందుకే మనల్ని మనం చూసుకోవాలి అక్కడ ప్రాయశ్చిత్తంలో. అందుకనే ప్రాయశ్చిత్తం అంత విలువైంది అని అర్థం చేసుకోండి. దేవుడితో మనకున్న సహవాసం అంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ప్రాయశ్చిత్తం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే సహవాసం అంతా ఇంపార్టెంట్. అది నిన్ను తీసుకొని రమ్మని దేవుడు చెప్పలేదు. ఆయన తన కుమారుని బలిగా ఏర్పాటు చేసుకొని భూమి మీద పంపించి ఆయన ప్రతిదీ చేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు శిలువ దగ్గరకు వచ్చి శిలువను నిదానించి చూసి ఆ ప్లేస్లో నువ్వు ఉండాలని గ్రహించి నమ్మితే చాలు, ఆ ప్రాయశ్చిత్తం నీ జీవితంలో కూడా జరిగిపోద్ది. మొత్తం నేనే చేస్తాను. నువ్వు రావాల్సిన ఏంటంటే నువ్వు ఒకటి రా, శిలువ వైపు చూడు, శిలువలో నిన్ను నువ్వు చూసుకో. అక్కడ నువ్వు ఉండాలి, క్రీస్తు ఇక్కడ ఉండాలి యాక్చువల్గా. కానీ నేను నీ స్థానంలో క్రీస్తుని పెట్టేసి క్రీస్తాన్ని నేను నీకు ఇచ్చంత గొప్పగా నేను మార్చానని దేవుడు చెప్తున్నాడు. అందుకే దహన బలి అంటే అందుకే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే శిలువ కార్యం, ప్రాయశ్చిత్త కార్యం దేవుడు జరిగించాడు. అందుకనే ఇప్పుడు మనం ధన్యులం. ఎందుకంటే క్రీస్తు ఒక్క ఆయన ద్వారా సమస్తాన్ని దేవుడు చేసేసాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా దహన బలి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీనికి ఉద్దేశం తండ్రి ప్రాయశ్చిత్తమని నువ్వు తెలియజేసావు. మాతో నువ్వు సహవాసం చేయాలని ప్రభువా, నీకు మాకు మధ్యన ఉంటున్న అడ్డున్న ప్రభావ తొలగించడానికి పాత నిబంధన ఉంటుంది. నీ ప్రజలకి అడ్డును తొలగించడానికి ప్రాయశ్చిత్తంగా ప్రభు దహన బలిని నువ్వు మనుషులకు పరిచయం చేసావు ప్రభు. ఆ కార్యము నీవు చెప్పినట్లుగా నువ్వు అంగీకరించగలిగే రీతిలో చేసినప్పుడు తండ్రి, అదెంతో ప్రభు ఇంపైనటువంటి వాసనగా నువ్వు దాన్ని ప్రభు పీలుస్తూ ఉన్నావు. దానికి కారణం ప్రభు మాకు మధ్యలో నీకు మాకు మధ్యన అడ్డు తొలగిపోయినందుకు నువ్వు ఎంతగానో సంతోషించేటువంటి వాడు అని మాకు అర్థమైంది ప్రభు. కనుక తండ్రి, మేము మీకు మాకు మధ్యన ప్రతి అడ్డును తొలగించుకుంటూ మీతో సమాధాన పడడానికి, మీకు దగ్గరగా జరగడానికి మాకు సహాయం చేయండి. ప్రాయశ్చిత్తంగా ప్రభా మీరు జరిగించినటువంటి కార్యనిత్యం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని అన్వయించుకుంటూ దాన్ని అప్లై చేసుకుంటూ ప్రభా మీకు దగ్గరగా మేము జరగడానికి సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభా నిష్కలంకుడైనటువంటి అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి దేవుని గొర్రె పిల్లను ప్రభా మా కొరకు పంపించే శిల్వకారం ద్వారా ప్రభా దహన బలివలి శిలువ మీద తండ్రి ఆయన నువ్వు చూసి లోకముతో ప్రాయశ్చిత్తం జరిగించుకున్నందుకు, మాతో ప్రాయశ్చిత్తం జరిగించుకున్నందుకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది మా సామర్థ్యం మించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చావు. మా సామర్థ్యం మించినటువంటి గొప్ప మేలులను ప్రభా మా జీవితంలో జరిగించావు. అందుని బట్టి ప్రభా హృదయపూర్వక మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శిలువ కార్యంకై మీకు వందనాలు. ఇంక ప్రభా శిలువలో జరిగిన అనేక కార్యాలు ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. నిత్యము ప్రభా మీకు కృతజ్ఞత కలిగి ప్రభా మేము మీ బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి బ్రతిగా వారికి మమ్మల్ని చేయమని ప్రార్థిస్తాం. మీరు చిన్న మాటను బట్టి ప్రభా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్.